అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డైనాన్స్ గ్లోబల్ ప్లాన్ ప్రెజెంటేషన్. మై సెల్ఫ్ తాడి శివ, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఈ సెషన్ వినడానికి వచ్చిన న్యూ మెంబర్స్ అందరికీ మై హార్ట్లీ వెల్కమ్ అండి. ఆల్రెడీ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీకు ఏదో ఒక విషయం చెప్పి ఇన్వైట్ చేస్తుంటారు. ఇది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్. ఇక్కడ మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయి. సో అలాని మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ లాంటివి కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం హెల్దీగా ఉంటూ సో ఇక్కడ మనం వెల్త్ని కూడా క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ. హెల్త్ అండ్ వెల్త్ అంటే డైనాస్ గ్లోబల్ ఇస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ద్వారా ఆరోగ్యంతో పాటు దీన్ని ఒక బిజినెస్ లాగా చేసుకుంటూ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ కింద కూడా చెప్తాము. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అంటే మనం ఏదైనా డబ్బులు పెట్టాలా, ఏమైనా పెట్టుబడులు పెట్టాలా, 5-10 లక్షలు, ఏమైనా నష్టపోతామా అనేటటువంటి భయాందోళన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనీ సర్క్యులేషన్ కాదండి, ఇట్స్ ప్యూర్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసుంటే సో అందులో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ తెలియకపోతే సో ఈ సెషన్లో మీకు అది కూడా తెలుసుకునే ఆప్షన్ ఉంటుంది, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. అండ్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అసలు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న డైనాన్స్ గ్లోబల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. డైనాన్స్ గ్లోబల్ డైనమిక్ ఏజ్ గ్లోబల్ నేమ్తో 2023 జనవరిలో మలేషియాలో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ ఫౌండర్ హ్యారీ టీ ఇప్పటి వరకు ఒక 400 crores బోనస్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే డైనాన్స్ గ్లోబల్లో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా. అంతేకాదు సో రీసెంట్ అప్డేట్ ప్రకారం ఒక 4 lakhs మెంబర్స్ మనలాంటి వాళ్ళు ఆల్రెడీ డైనాన్స్ గ్లోబల్లో అసోసియేట్ అయ్యి మంచి ఎర్నింగ్స్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ వైడ్గా 60+ కంట్రీస్లో ఈ బిజినెస్ రన్ అవుతుంది. అండ్ వీళ్ళ మెయిన్ కమిట్మెంట్ ఏంటంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. అంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు స్టాండర్డ్స్తో, అలాగే ఇన్నోవేషన్తో. ఇన్నోవేషన్ మీన్స్ ఒక న్యూ ట్రెండ్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ ఇంకెవ్వరు కూడా కాపీ చేయలేని విధంగా సో పేటెంట్స్ ప్రొడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. సో పేటెంట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఇది ఇంకెవ్వరు కూడా దాన్ని తయారు చేయలేరు, మార్కెట్లో దాన్ని డూప్లికేట్ చేయలేరు, అమ్మలేరు. సో అలాంటి పేటెంట్ ప్రొడక్ట్స్ని డైనాస్ గ్లోబల్ ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. సో ఇంత క్వాలిటీ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీకి R&D టీం ఉంది. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం. సో వీళ్ళు ఇందులో ఉన్న టీంలో ఉన్న డాక్టర్స్, సైంటిస్టులు ఎప్పుడు కూడా రీసెర్చెస్ చేస్తూ కొత్త కొత్త ఫార్ములాస్ని, ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా అయితే డెవలప్ అవుతుందో టెక్నాలజీతో పాటు డిసీజ్ కూడా డెవలప్ అవుతున్నాయి, వాటిని మనం నేచర్ ద్వారా కంట్రోల్ చేసుకునే విధంగా సో ఈ ఫార్ములాస్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే ఫార్ములాని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మలేషియాలో ఉన్నాయి. మీరు ఇక్కడ అడ్రస్తో సహా ఉంది, చూడొచ్చు, కావాలంటే వెళ్ళొచ్చు. అండ్ వరల్డ్ వైడ్గా 60 కంట్రీస్లో బిజినెస్ జరుగుతుందని చెప్పాము కదా. ఏ కంట్రీస్లో బిజినెస్ జరుగుతుందో గ్లోబల్ ప్రెజెన్స్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ గ్లోబల్ ఈవెంట్స్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 2 గ్లోబల్ ఈవెంట్స్ చేసింది, రెండు సార్లు కూడా మలేషియాలోనే చేసింది. సో మలేషియా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ ఫ్యాక్టరీ చూసే అవకాశం, ఆఫీస్ విజిట్ చేసే అవకాశం, అండ్ మేనేజ్మెంట్తో కలిసే అవకాశం దొరుకుతుంది. అలా లాస్ట్ ఇయర్ జూన్లో ఈవెంట్ జరిగినప్పుడు మన ఇండియా నుంచి 11 మెంబర్స్ అటెండ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 3 వ్యక్తులు అటెండ్ చేశారు. అండ్ 19th నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో సెకండ్ గ్లోబల్ ఈవెంట్ జరిగితే ఈసారి మన ఇండియా నుంచి 41 మెంబర్స్ అటెండ్ అయితే అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 27 మెంబర్స్ అటెండ్ అయ్యారండి. అండ్ డైనాస్ గ్లోబల్ సో మేనేజ్మెంట్ టీం వీళ్ళంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే కంపెనీ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండి. సో వీళ్ళంతా ఒక్కొక్క కేటగిరీలో డైనాస్ గ్లోబల్ని లీడ్ చేస్తున్నారు. డాక్టర్ రాజ్ మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ కోచ్ దామన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చార్లెస్ షీమా చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, కోచ్ ఆది బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్, హ్యారీ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నికోలస్ షే ఆపరేషనల్ డైరెక్టర్, సైమన్ ఓయి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఇలా వీళ్ళంతా ఒక్కొక్క రోల్ ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా హ్యారీ టీ ఈజ్ ఏ
ఫౌండెడ్ మోర్ దెన్ 10 కంపెనీస్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. ఈయన డిఫరెంట్ సెక్టార్స్‌లో ఒక 10కి పైగా కంపెనీలని నడిపించిన అనుభవం ఉంది. ఈజ్ ఎ వెంచర్ క్యాపిటలిస్ట్ హూ కన్సిస్టెంట్‌లీ రీఇన్వెస్ట్ ప్రాఫిట్స్ ఇన్ న్యూ స్టార్టప్ టు స్కేల్ దెమ్ గ్లోబల్లీ. ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్‌లో సపోర్ట్ చేస్తూ ఉన్న వ్యక్తి. అలాగే ఈయన 20 ఇయర్స్ ఎంఎల్ఎం ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉన్న వ్యక్తి. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేశారు, మార్కెటింగ్‌లో పనిచేశారు అండ్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ అన్నమాట. ఈ ఎక్స్‌పీరియన్స్‌తోని ఈ కంపెనీని స్టార్ట్ చేశారండి. అండ్ సైమన్ నోయి ఈయన డైనాన్స్ ఇండియాకి ఇతన్ని డైరెక్టర్‌గా అపాయింట్ చేస్తారు. బేసికల్లీ ఈయన సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ అండ్ ఈయనకి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా రన్నింగ్‌లో ఉంది. అయినప్పటికీ నెట్వర్క్ ఉంటే ప్యాషన్‌తో ఇక్కడ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఒక మంచి ట్రైనర్‌గా ఈయన సక్సెస్ అవుతూ వస్తున్నారు. అండ్ ఇది మనకి మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి యాస్ పర్ 2021 కన్స్యూమర్ లా ఏ కంపెనీ అయినా ఆహ్, ఇతర దేశాల కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయాలంటే ఇక్కడ లోకల్ సిటిజన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉండాలి. సో, మేనేజ్మెంట్‌లో కాదు డైరెక్ట్‌గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లు ఉండాలి. సో, కాబట్టి ఇక్కడ జయరాజ్ గారిని యాస్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకొని డైనాన్స్ ఇండియాకి అపాయింట్ చేశారు. ఈయన నేచురోపతి, నేటివ్‌పతిలో ప్రాక్టీషనర్. బేసిక్‌గా సివిల్ ఇంజినీర్ అండి. అయినప్పటికీ నేచురోపతిలో ఉన్న ఇంట్రెస్ట్‌తో ఈ ఈ ట్రీట్మెంట్ అది నేర్చుకొని చాలా మందికి ట్రీట్మెంట్ చేశారు. వెల్‌నెస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి 14 ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ గూడా ఉంది. ఈ కండక్టెడ్ మెనీ హెల్త్ అండ్ వెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్లీ ఆల్సో. అండ్ కంపెనీ అవార్డ్స్ అండ్ అచీవ్‌మెంట్స్. డైనాన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 ఇయర్స్‌లో చాలా అచీవ్‌మెంట్స్ చేసిందండి. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ బ్రిలియంట్ అవార్డ్ అని చెప్పేసి 2023 జూన్‌లో హాంకాంగ్‌లో ఈ అవార్డ్ వచ్చింది. అండ్ ఫర్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పాన్షన్ కేటగిరీలో ఫిలిప్పీన్స్‌లో 2024 మే మంత్‌లో ఈ అవార్డ్ వచ్చింది. అండ్ ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ జూన్ 2024 కులాలంపూర్‌లో ఈ అవార్డ్ వచ్చింది. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అని మనకి 2024 ఆఫ్రికాలో ఈ అవార్డ్ అనేది వచ్చిందనమాట. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ లాస్ట్ ఇయర్ మలేషియాలో దాదాపుగా 6000+ కంపెనీస్ ఉన్నాయి. మరి వాటిల్లో హ్యారీ టెగర్ కూడా బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రావడం అనేది చిన్న విషయం కాదు. చాలా అంటే ఈ కంపెనీ ఎంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందని చెప్పడానికి ఇదొక మంచి పాయింట్ అండి. అండ్ ఈ కంపెనీ ఏ దేశంలో బిజినెస్ చేసినా అఫీషియల్‌గా బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అరౌండ్ ద 60+ కంట్రీస్‌లో 35+ కంట్రీస్ వరకు అఫీషియల్ అయింది. అండ్ కొన్ని కంట్రీస్‌లో ఇంకా ప్రీ లాంచ్‌లో రన్ అవుతుంది. అలా మన డైనాన్స్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ గూడా ఇక్కడ ఇండియాలో డైనాన్స్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లిస్ట్ అయింది. గత 1 ఇయర్ నుండి లీగల్ ప్రాసెస్ చేస్తూ ప్రీ లాంచ్‌లో నడిపిస్తూ ఒక్కొక్క లీగల్ ప్రాసెస్ చేస్తూ లాస్ట్ మంత్ మే 18న ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. దీనికి కంపెనీ మేనేజ్మెంట్ మొత్తం గూడా అటెండ్ అయ్యి ఈ కంపెనీని ఇండియాలో అఫీషియల్‌గా లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ ప్రొడక్ట్స్ విషయానికొస్తే ఎలాంటి ప్రొడక్ట్స్ వీళ్ళు మనకి అందిస్తున్నారు అనంటే, అందులో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి రొస్సంట. రొస్సంట అనేది ఒక స్టెమ్ సెల్ ప్రొడక్ట్‌గా చెప్తాం. అయితే స్టెమ్ సెల్ అనగానే చాలామంది సార్ నాకు తెలుసు సార్ అల్లా కంపెనీలో ఉంది, ఇల్లీ కంపెనీలో ఉంది, దాంట్లో ఇచ్చారు, దీంట్లో ఇచ్చారు అంటారు. బట్ ఇక్కడ మీరు కంపెనీలు కాదు స్టడీ చేయాల్సింది. ఒక రియల్ స్టెమ్ సెల్ అసలు స్టెమ్ సెల్ యొక్క టెక్నాలజీ ఏంటి? ఆ రియల్ స్టెమ్ సెల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అసలు స్టెమ్ సెల్ అంటే ఏంటి? స్టెమ్ సెల్‌ని మూల కణాలుగా చెప్తాం. ఈ మూల కణాల నుంచే మన శరీరంలో 200 టైప్ ఆఫ్ సెల్స్ క్రియేట్ అవుతాయండి. 200 టైప్ ఆఫ్ సెల్స్. సో, ఆ 200 టైప్ ఆఫ్ సెల్స్‌తోనే మన శరీరంలో ఆర్గాన్స్ క్రియేట్ అవుతున్నాయి. లైక్ మజిల్ సెల్స్‌తో, హార్ట్ సెల్స్‌తో, బ్లడ్ సెల్స్‌తో, లివర్ సెల్స్‌తో, కిడ్నీ సెల్స్‌తో ఇలా ఈ సెల్స్‌తోనే మన శరీరంలో ఆర్గాన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి. కాబట్టి వి ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. అంటే మన శరీరం అనేది 37 ట్రిలియన్ సెల్స్‌తో ఫార్మ్ అవుతుంది. మరి మన శరీరం అంతా సెల్స్ అయినప్పుడు ఈరోజు డిసీజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయి? చూడండి మనిషి లైఫ్ 100 ఇయర్స్ నుంచి 58 ఇయర్స్‌కి పడిపోయిందండి. కారణం ఏంటి? మన లైఫ్ స్టైల్‌లో ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో, టెక్నాలజీతో పాటు మన డిసీజ్ గూడా అలాగే డెవలప్ అవుతున్నాయి. సో, ఈ డిసీజ్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి? మన శరీరంలో సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల మనం డిసీజ్‌లోకి వెళ్తున్నాం. లైక్ ఇప్పుడు డిసీజ్ మీన్స్ డిజార్డర్స్ అని చెప్పొచ్చు. లైక్ షుగర్, క్యాన్సర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్
ఇలాంటి ఎన్నో రకాల కాంప్లికేషన్స్ మన శరీరంలో సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల జరుగుతుంది. సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? మన లైఫ్ స్టైల్ వల్ల పూర్తిగా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. అలా డ్యామేజ్ అయిన సెల్స్ని సో రిపేర్ చేయడానికి ఈ రొసెంటా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ప్లాంట్ యొక్క ప్లెసెంటా నుంచి కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది స్టెమ్ సెల్ కంటే అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. స్టెమ్ సెల్లో 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టెమ్ సెల్ అన్నాం. బట్ దీంట్లో 3 వెరైటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయండి. ఒకటి హ్యూమన్ స్టెమ్ సెల్. హ్యూమన్ స్టెమ్ సెల్ అనేది తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పుడు బొడ్డు పేగులో ఉంటాయి. సో చాలా మంది సెలబ్రిటీస్ ఫ్యూచర్ స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి ముందుగానే గమనించి వాళ్ళ పిల్లల యొక్క స్టెమ్ సెల్‌ని స్టోర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వే యానిమల్ స్టెమ్ సెల్. ఇది మార్కెట్‌లో ప్రయోగాత్మకంగా ఫెయిల్ అయింది. అండ్ థర్డ్ వే స్టెమ్ సెల్ పైటో స్టెమ్ సెల్స్. ఇవి ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ నుంచి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అయినప్పటికీ ఇది ఆహ్, ప్రతి ఒక్క హ్యూమన్‌కి సూటబుల్‌గా ఈ ఫార్ములాని తీసుకొచ్చారు. ఇది లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి స్టెమ్ సెల్ అనేది మార్కెట్‌లో మనం చూస్తూనే ఉన్నాం. బట్ డైనాన్స్ రొసెంటా అనేది అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. అంటే దీనికంటే సో ఫార్ వర్షన్. ఎలా అంటే దీన్ని పైటో ప్లెసెంటా అంటారు. అంటే ప్లాంట్ యొక్క మాయ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. మాయ ఇన్ ద సెన్స్ లైక్ తల్లి గర్భంలో బేబీ క్రియేట్ అయ్యే ప్లేస్‌ని మాయ అంటాం. లైక్ ప్లెజెంటా. ఈ ప్లెజెంటా నుంచి కలెక్ట్ చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి తీస్తారు అంటే బెల్గేరియన్ రోజ్ ప్లెసెంటా నుంచి కలెక్ట్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా ఇందులో ఎన్ఏడి బూస్టర్స్ ఉన్నాయి. దాంతో పాటు బ్రౌన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లోటస్ ఎక్స్ట్రాక్ట్, బిటర్ మిలాన్ ఎక్స్ట్రాక్ట్, అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్. ఈ ఫార్ములా వల్ల ఇవి మన శరీరంలో ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుందనమాట. బ్రౌన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రెస్ లెవెల్‌ని మేనేజ్ చేస్తుంది. లోటస్ జెమ్ స్కిన్ బ్యూటీని ఇంప్రూవ్ చేస్తుంది. బిటర్ మిలాన్ ఎక్స్ట్రాక్ట్ క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇస్ కింగ్ ఆఫ్ ఆయుర్వేదగా మనం చెప్తాం. అండ్ వీటితో పాటు ఇందులో 11 టైప్ ఆఫ్ విటమిన్స్, 15 టైప్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫాల్ఫా, క్లో ఎంజైమ్స్ లాంటి స్పెషల్ న్యూట్రిషన్స్ కూడా ఉన్నాయండి. మనం డైలీ లైఫ్‌లో ఏదైతే ఆహారంలో పోషకాలు మిస్ అవుతున్నామో లైక్ విటమిన్స్, అలాగే వాటర్‌లో మినరల్స్ ఇవన్నీ మిస్ అవుతున్నామో అవన్నీ కూడా రొసెంటా ద్వారా మన శరీరానికి అందుతాయన్నమాట. కాబట్టి ఇది ప్యూర్‌లీ ఒక ఫుడ్ సప్లిమెంట్. అంటే ఇదేదో మెడిసినో, డ్రగ్గో లేదంటే ఒక వ్యాధి కోసం తయారు చేసిన ప్రొడక్ట్ కాదండి. ఇది అసలు ఏం చేస్తుంది? దీన్ని ఎవరు తీసుకోవచ్చు అంటే 5 ఇయర్స్ బేబీస్ దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు నాలుక కింద ఇది వేయడం ద్వారా మనకి మార్నింగ్ రిలీజ్ అయ్యే ఫ్రెష్ సలైవాతో కలిసి డైరెక్ట్‌గా సెల్‌కి అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. మరి సెల్ లెవెల్‌లోకెళ్ళి ఇది ఏం చేస్తుందంటే ఎక్కడ క్యాన్సర్ సెల్స్ ఫార్మ్ అవుతున్నాయో అక్కడ ఆ సెల్‌ని రిపేర్ చేసి కొత్త సెల్‌ని క్రియేట్ చేస్తుంది. సో చూడండి. అంటే ఇది ఒక రోగం కోసం కాదు. ఒక క్యాన్సర్ కోసమో, బీపీ కోసమో, షుగర్ కోసమో, థైరాయిడ్ కోసమో కాంప్లికేషన్ ఏదైనా కాంప్లికేషన్ కోసం కాదు. ఆ కాంప్లికేషన్ యొక్క రూట్స్‌లో పనిచేస్తది. అంటే ఏ డిసీజ్ అయినా ఓవర్‌నైట్ రాదండి. ఇప్పుడు ఒక డయాబెటిక్ ఉంది. ఓవర్‌నైట్ వచ్చేది కాదు. క్యాన్సర్ ఉంది. ఓవర్‌నైట్ వచ్చేది కాదు. ఎందుకంటే ఇవి చాలా కాలం పాటు మన శరీరంలో రూట్స్‌లో డ్యామేజ్ జరిగి ఎక్కువ సెల్ డ్యామేజ్ అయిందనుకోండి. ఆ ఆర్గాన్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు డిసీజ్‌లోకి వెళ్తాం. సో, ఇది తీసుకోవడం ద్వారా ఇది మన శరీరంలో ఫండమెంటల్‌గా అంటే రూట్స్‌లోనే ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసేస్తది. అలా దాదాపుగా 200 టైప్ ఆఫ్ డిసీజ్‌లో ఇది వర్క్ అవుతుంది. అంటే రాకుండా మనల్ని ప్రివెన్షన్ చేస్తుంది. ఇన్ కేస్ ఆల్రెడీ ఏదైనా డిసీజ్‌లో ఉంటే సో, అది రెగ్యులేట్ చేయడం అంటే కన్సిస్టెన్సీ‌గా ఒక కోర్స్ లాగా వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవర్ సెకండ్ ప్రొడక్ట్ ఈస్ ఒబెసిటీ. ఒబెసిటీ అనేది ఈ మధ్య కాలంలో చాలా కాంప్లికేషన్‌గా ఉందండి. ప్రతి 10 మందిలో 8 మంది ఒబెస్‌లోకి వెళ్తున్నారు. ఒబెసిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఊబకాయం. అంటే లావుగా కనిపించే వాళ్ళని మనం ఒబెసిటీ అంటాం. కానీ చాలామంది ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత పొట్ట భాగం ఇవన్నీ పెరిగిపోయి ఒబెస్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తగ్గాలని ఆలోచిస్తారు. కానీ తగ్గాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే 99.99% చేసే మిస్టేక్ ఏంటంటే వెయిట్ లాస్‌లో ఫోకస్ చేస్తున్నారు. సో, వెయిట్ లాస్‌లో ఫోకస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు మజిల్ లాస్ అయిపోతున్నారు. దీనికోసము తెలిసి తెలియని డైట్‌లు చేయడము, అంటే ఫుడ్ మానేయడము, ఎవడో చెప్పాడని ఏదో ఫాస్టింగ్‌లు చేయడము, లేదంటే ఏదో ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యి పూర్తిగా ఆహారం మానేసి ఆ ప్రొడక్ట్‌లు వాడడము. సో, ఆహారం మానేసి ఒక ప్రొడక్ట్ వాడుతున్నంత కాలం మనం బానే ఉంటాం. బట్ లైఫ్ లాంగ్ ఏ ప్రొడక్ట్ యూజ్ చేయలేం కదా! కాబట్టి ఏదో ఒక రోజు ఆ ప్రొడక్ట్ ఆపి మన లైఫ్ స్టైల్‌లోకి రావాలి. అగైన్ లైఫ్ స్టైల్‌లోకొచ్చిన తర్వాత మనం ఈసారి ఎంత తగ్గామో అంతకి మించి డబుల్, త్రిబుల్ రీబౌండ్ అవుతున్నామనమాట. ఇది సొసైటీలో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నటువంటి పాయింట్. కాబట్టి మేమేం చెప్తున్నామంటే థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్.
ఎప్పుడైతే మనం వెయిట్ మీద ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్‌గా మన బాడీలో బోన్స్ స్ట్రెంత్ వీక్ అయిపోతుంది. మజిల్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల గూడా ప్రాబ్లమే. వర్కౌట్ ఈస్ నాట్ ఏ ఓన్లీ సొల్యూషన్ అండి. వర్కౌట్స్ జస్ట్ 20% రోల్ ప్లే చేస్తాయి. బట్ 80% రోల్ డైట్ అన్నమాట. డైట్ అంటే ఫుడ్ మానేయడం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనము ఫ్యాట్ ఎందుకు తగ్గించుకోవాలి? ఇప్పుడు ఫ్యాట్ ఉన్న వాళ్ళే కొంచెం లావుగా కనిపిస్తారండి. అందుకని వాళ్ళు ఫ్యాట్ తగ్గించుకుంటే చాలు, బరువు తగ్గాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాట్ తగ్గించడం ఎందుకు తగ్గించాలి అనంటే, మన శరీరంలో ఫ్యాట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మన అబ్డామినల్ స్టమక్‌లో, మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఫ్యాట్ స్టోర్ అవుతుందనమాట. దీనివల్ల మన పొట్ట భాగం, నడుము భాగం, అలాగే అక్కడ ఫుల్ అయిపోయిందనుకోండి, పిత్తుర్లు భాగం, తొడలు, మొత్తం బాడీ అంతా గూడా ఒబేస్‌లోకి వెళ్తుందనమాట. ఇలా బాడీలో స్టోర్ అయ్యే ఫ్యాట్, విసరల్ ఫ్యాట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ఫ్యాట్. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఆర్గాన్స్ చుట్టూ స్టాక్ అయిపోతుందనమాట. దీనివల్ల కొత్తగా ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనే కాంప్లికేషన్ వస్తుంది. హార్ట్ చుట్టూ ఫ్యాట్ చేరుకుపోయింది. కొలెస్ట్రాల్ ఫార్మ్ అయింది. ఇలాంటి చాలా చాలా కాంప్లికేషన్స్ ఒబేస్ వల్ల గూడా వస్తుందండి. దీనికోసం ఖచ్చితంగా ఉన్న ఒకే ఒక్క ఏకైక సొల్యూషన్ క్యాలరీ డైట్. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారంలో క్యాలరీస్ బ్యాలెన్స్‌డ్‌గా మనం తీసుకుంటామో, అప్పుడు మనము ఫ్యాట్ లాస్‌లో అంటే ఒబెసిటీలోకి వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా కొంచెం ఇది ఒక అలవాటుగా మార్చుకోగలిగితే సో, మాక్సిమం చేంజెస్ అనేవి కనిపిస్తాయి. కానీ ఇది హైలీ ఇంపాసిబుల్ అండి. క్యాలరీస్ లెక్క పెట్టుకొని తినాలి అంటే ఇప్పుడున్న మన క్రేవింగ్స్‌కి అది అంత సాధ్యం కాదు. కాబట్టి డైనోస్ గ్లోబల్ అర్బనిజం అనే ఒక స్లిమ్మింగ్ క్యాండీస్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవి మీకు సింపుల్‌గా చిన్న చిన్న చాక్లెట్స్ లాగుంటాయి. సన్స్ అండ్ మూన్స్ ఉంటాయి. 2 రకాల చాక్లెట్స్ ఉంటాయి ఒకే బాక్స్‌లో. ఇందులో సన్స్ మనకొక పర్సనల్ ట్రైనర్‌లా సపోర్ట్ చేస్తారు. ఇందులో ఇటలీ మోరెస్సెల్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఈ 2 ఫ్యాట్‌ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్రీన్ టీ అండ్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఇది మీకు బాడీకి ప్రోటీన్ అందిస్తూ ఒక ఫుల్‌నెస్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. దీనివల్ల ఈజీగా మనం ఫ్యాట్ రెడ్యూస్ అవ్వచ్చు. దానివల్ల ఇంచ్ లాస్ అవుతాం. ఎప్పుడైతే ఫ్యాట్ రెడ్యూస్ అవుతున్నామో ఆటోమేటిక్‌గా మన పొట్ట సైజు, నడుము సైజు తగ్గుతుందనమాట. అయితే దీనికోసం ఏమి ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం తినేది తింటూ, మనం హ్యాపీగా ఈ చాక్లేట్ వాడితే సరిపోతుంది. అలాంటప్పుడు ఇదేం చేస్తుందంటే, మరి తినేది తింటూ ఉంటే ఎలా తగ్గుతామని క్వెషన్ రావచ్చు. ఇది మన అపిటైట్‌ని సప్రెస్ చేస్తుంది. అంటే ఫుడ్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తదనమాట. దీనివల్ల రెగ్యులర్‌గా మనం తినే తిండి కంటే తక్కువ తీసుకుంటాం. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోగలుగుతాం. దీనివల్ల మనకిది రెగ్యులేట్ చేస్తుందనమాట. నెక్స్ట్ మూంజొచ్చేసి నైట్ క్యాండీ. ఇది నైట్ టైమ్ మనం తీసుకునేటప్పుడు ఇది మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తాన్ని గూడా డీటాక్స్ చేసి బయటికి పంపించేస్తది. డీటాక్స్ స్పెషలిస్ట్ అని చెప్తాం. డీటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఒకవైపు ఫ్యాట్ ప్రాసెస్ అవుతుంది. ఇంకొక వైపు డీటాక్స్ అవుతుంది. ఇలా ఈ రెండిటి కాంబినేషన్‌తో ఈజీగా మనం ఫ్యాట్ రెడ్యూస్ అవ్వచ్చు. ఇంచ్ లాస్ అవ్వచ్చు. అయితే సంజ్ ఎలా తీసుకోవాలి? మార్నింగ్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. మూంజ్ నైట్ డిన్నర్ తర్వాత తీసుకోవాలి. అయితే డిన్నర్ అట్ అట్ ఎనీ కాస్ట్ 7, 8లో ఫినిష్ చేసి ఈ క్యాండీ తీసుకోవడం ద్వారా ఇది ఓవర్ నైట్ క్లెన్సింగ్ చేయడానికి టైం దొరుకుతుందనమాట. నెక్స్ట్ ఎంతకాలం వాడాలి సార్ అని చాలామంది క్వెషన్స్ అడుగుతారు. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది? మీరు ఎన్ని ఇంచెస్ తగ్గాలనుకుంటున్నారు? ఎంత మీరు ఫిట్ అవ్వాలనుకున్నారన్న దాన్ని బట్టి నెల, 2 నెలల, 3 నెలల, 6 నెలల అనేది డిపెండ్ అయి ఉంటది. వన్స్ మీరు తగ్గిన తర్వాత చాలా మందికి ఇక్కడ గూడా క్వెషన్ ఉంటుంది. సార్ మళ్ళీ లావయిపోతామా మిగతా కంపెనీలాగా? అలా జరగదు. ఎందుకంటే ఇక్కడ సినట్రాల్ టెక్నాలజీ పనిచేస్తుంది. ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ అంటాం. మనం ఫ్యాట్ లూజ్ అయిన తర్వాత ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా! ఆ సెల్స్ అనేవి షింక్ అయిపోతాయన్నమాట. దీనివల్ల మనకి రీబౌండ్ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ మూడో ప్రొడక్టు స్ట్రెస్. స్ట్రెస్ అంటే అందరిలో స్ట్రెస్ ఉంది. బట్ ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువే ఉంటుంది. దాన్నే మూడ్ స్వింగ్స్‌గా చెప్తారు. ఈ మూడ్ స్వింగ్స్ ఎందుకొస్తాయంటే ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఆడవాళ్ళ శరీరంలో ఈస్ట్రోజన్ ప్రభావం చాలా ఎక్కువుంటుందండి. ఈ ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అయ్యే టోటల్ ఎండోక్రైన్ సిస్టమ్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈస్ట్రోజన్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి, హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అయితే ఫీమేల్స్ యొక్క ప్రాపర్ స్ట్రక్చర్ ఫార్మ్ అవ్వదు. అంటే బ్రెస్ట్ పెరగకపోవడం, ఒక పర్ఫెక్ట్ షేప్ రాకపోవడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం, నెయిల్స్ గ్రోత్ లేకపోవడం, స్కిన్ హార్డ్ అయిపోవడం, లేదా అన్‌వాంటెడ్ హెయిర్ రావడం లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆహ్ ఇంటర్నల్‌గా చూస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీరియడ్ పెయిన్స్, హెవీ బ్లీడింగ్, లో బ్లీడింగ్, ఓవరీ ప్రాబ్లమ్స్, పీసీఓడీ ప్రాబ్లమ్స్, ఫీడింగ్ ప్రాబ్లమ్స్, అలాగే వజైనల్ డ్రైనెస్ దీనివల్ల హస్బెండ్‌తో ప్రాపర్‌గా వాళ్ళు స్పెండ్ చేయలేనటువంటి సిట్యుయేషన్స్ సొసైటీలో చూస్తున్నాం. చాలా వరకు రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయంటే ఇది కూడా ఒక రీజన్ అవుతుందండి.
అంటే చూడండి, లేడీస్‌లో వచ్చే ఈ ఈ ఏ కాంప్లికేషన్‌కైనా రూట్ కాజ్ ఏంటో తెలుసుకోగలిగితే, సో, మనకిక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ద రూట్ కాజ్ ఈస్ హార్మోన్స్ ఇన్‌బాలన్స్. ఎందుకు హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అవుతున్నాయి? ఈస్ట్రోజన్ ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోవడం వల్ల. కాబట్టి దీనికోసం డైనోస్ గ్లోబల్ ఎస్పెషల్లీ వుమెన్స్ కోసం లిఫ్ట్ మ్యాక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట ఈస్ట్రోజన్. ఇది తీసుకోవడం ద్వారా డైలీ మన శరీరానికి కావాల్సిన ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ అవుతూ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది చిన్న చిన్న ప్యాకెట్ లాగా ఉంటుంది. ప్రతిరోజు ఒక ప్యాకెట్ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నోట్లో వేసుకొని తినేయాలి. పౌడర్ లాగా ఉంటుందన్నమాట. సో, ఇందులో సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడ్ ఆల్గి, సాయ్, ఐసోఫ్లేవన్స్ ఇందులో ఉన్నాయి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ వల్ల ఇది చాలా చక్కగా లేడీస్‌లో హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో, స్కిన్ ఎలాస్టిసిటీ పెంచడంలో, మాయిశ్చర్‌ని క్రియేట్ చేయడంలో, టిష్యూ డెవలప్‌మెంట్‌లో, బ్లడ్ సర్క్యులేషన్‌లో, బోన్ హెల్త్‌లో వాటెవర్ ఏ టు జెడ్ లేడీస్‌లో హెల్త్ అండ్ బ్యూటీలో చాలా బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. మరి లేడీస్‌కి ఎలా అయితే హార్మోన్స్ ఈస్ట్రోజన్ ఉందో, మగవారిలో కూడా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్ అండి. ఈ హార్మోన్ తగ్గినప్పుడు మగవారిలో ఈ సెక్సువల్ లిబిడీ తగ్గిపోవడం, సో, పార్ట్నర్‌తో స్పెండ్ చేసేటప్పుడు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోవడం, ఎరెక్షన్ ప్రాబ్లమ్, ప్రీ ఎజాక్యులేషన్, స్పెర్మ్ కౌంట్ లేకపోవడం, స్పెర్మ్ క్వాలిటీ లేకపోవడం, దీనివల్ల మగవారిలో కూడా పిల్లలు పుట్టేటువంటి సమస్యలున్నాయి. దీనికోసం ట్రిపుల్ రూట్ కాఫీ. ఇందులో అరబికా కాఫీ బీన్స్‌తో పాటు జిన్షింగ్, మాకా, అశ్వగంధ, తొంగతెల్లి లాంటి స్పెషల్ రూట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. వీటి వల్ల ఇది మెన్స్‌లో సెక్సువల్ లిబిడీని ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎనర్జీ సస్టైన్ చేస్తుంది. వీక్లీ జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకోవడం ద్వారా ఆ వీక్ అంతా ఎనర్జీ సస్టైన్ అవుతామండి. చాలామంది కేవలం ఎరెక్షన్ కోసం క్యాప్సూల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక కప్ ఆఫ్ కాఫీ ఒక 3, 4 డేస్ నుంచి 1 వీక్ ఎనర్జీ సస్టైన్ అవుతుంది. మీరు ఎప్పుడు మీ పార్ట్నర్‌తో స్పెండ్ చేసినా ట్రిపుల్ ఎనర్జీతో స్పెండ్ చేయొచ్చనమాట. సచ్ ఎ వండర్‌ఫుల్ కాఫీ అని చెప్పొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ ఏజ్ గార్డ్ ఇదొక యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ డ్రింక్ తాగొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. రోగనిరోధక శక్తి ఎందుకు అంటే ఈరోజు బయట మనము ఆహ్ బాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, ఫంగస్ వల్ల సో, ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ అవ్వకుండా చూడండి లాస్ట్ టైమ్ కరోనా వైరస్ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉందో వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో, ఇమ్యూనిటీ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు లేవు. అందుకని ఇమ్యూనిటీ దొరకట్లేదు. సో, ఈ డ్రింక్ రోజు డ్రింక్ చేయడం వల్ల చిన్న పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. చక్కగా వాళ్ళకి ఒక బాటిల్‌లో కలిపేసి ఇచ్చేసారంటే వాళ్ళ డే అంతా ఎనర్జీ మెయింటైన్ అవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. తరచూ జబ్బు పడకుండా రోజుకో గ్లాస్ ఆఫ్ వాటర్ వీళ్ళు మిక్స్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు డే అంతా ఎనర్జీగా ఉంటారు. ఇన్‌కేస్ ఎవరైనా డయాబెటిక్ ఉంటే డయాబెటిక్స్ కూడా ఇది చాలా స్పెషల్‌గా వర్క్ అవుతుందండి. డయాబెటిక్‌లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువుంటుంది గానీ, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ జేయడంలో సపోర్ట్ చేస్తూనే, ఇందులో ఉన్న జిమ్నిమా లీఫ్, వైట్ మల్బరీ లీఫ్ ఏం చేస్తాయంటే, వాళ్ళలో షుగర్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తది. డయాబెటిక్‌లో ఉన్నప్పుడు తీపి తినకూడదు. కానీ, ఆ కోరిక వాళ్ళకి తగ్గదు. సో, ఇది ఆ సెన్సేషన్ అంటే, అపిటైట్‌ని కంట్రోల్ చేస్తదనమాట. షుగర్ క్రేవింగ్స్‌ని తగ్గిచ్చేస్తది. నెక్స్ట్ వైట్ మల్బరీ ఆఫ్టర్ లంచ్ తర్వాత ప్రతిరోజు లంచ్ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో యేసుకొని తాగితే సో, మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ అనేది డైరెక్ట్‌గా బ్లడ్‌లో అబ్జర్వ్ అవ్వకుండా డిలే చేసి, ఆ ప్రాసెస్‌ని డిలే చేసి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. దీనివల్ల డయాబెటిక్ ఉన్నవాళ్ళు దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే వాళ్ళ హెచ్‌బీఏవన్సీలో మంచి డిఫరెన్స్ చూడొచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ ప్రొడక్ట్ కొలాజిన్. ఇదొక గుడ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా ఇది మన ఇండియాలోకి రిలీజ్ అవ్వలేదు. టోటల్‌గా 6 ప్రొడక్ట్స్ మనకున్నాయి. సో, ఈ 6 ప్రొడక్ట్స్‌లో మన ఇండియాలో 4 ప్రొడక్ట్స్ అన్ని టెస్ట్‌లు కంప్లీట్ చేసుకొని అఫీషియల్‌గా లాంచ్ అయ్యాయన్నమాట. ఒక 2 ప్రొడక్ట్స్ అనేది ప్రాసెస్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఇది గత 1 ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఒక ప్రొడక్ట్ తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అప్రూవల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో, ఎందుకంటే ఇండియన్ అప్రూవల్స్ అంటే అంత ఈజీ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్‌ని టెస్ట్ చేసి సో, దాన్ని పూర్తిగా ఓకే అయితేనే దాన్ని పర్మిట్ చేస్తారనమాట. అలా 4 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయింది. అండ్ కొలాజిన్ గూడా మాకు శాంపిల్ బ్యాచ్ రావడం వల్ల సో, మేము కొంతమంది యూజ్ చేసి దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాము. సచ్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. ఇది డైలీ రాత్రిపూట ఈ పౌడర్ తిని పడుకోవడం ద్వారా మన శరీరంలో కొలాజిన్ లెవెల్స్ పెరుగుతాయి. కొలాజిన్ లెవెల్ పెరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం యంగ్‌గా ఉంటామనమాట. యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తది. ఎవరికైతే కొలాజిన్ లెవెల్ తగ్గిపోతుందో వాళ్ళు త్వరగా ఏజ్ అయిపోతారు. త్వరగా హెయిర్ ఫాల్ అయిపోయి బాల్ హెడ్ రావడం. అదే లేడీస్ అయితే కొత్తిమీర కట్టలా చిన్న చిన్నగా అయిపోవడం. నెక్స్ట్ స్కిన్‌లో ముడతలొచ్చేసి త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం. ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. జాయింట్స్‌లో గుజ్జు అరిగిపోయి జాయింట్ పెయిన్స్ చిన్న వయసులోనే జాయింట్ పెయిన్స్ వచ్చేయడం. ఇవన్నీ కొలాజన్ బేస్ చేసుకొని ఉంటుందనమాట. సో, కొలాజన్ ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో
చాలా యంగ్‌గా ఉంటామనమాట. మన వయసు కూడా తగ్గిపోతూ ఉంటుంది. వయసు అనేది నంబరింగ్ పరంగా పెరుగుతుంది గానీ, మన శరీరంలో అది కనిపించకుండా ఉంటుందనమాట. ప్లస్ మంచి నిద్ర పడుతుంది. అలాగే కార్టిలేజ్‌ని రీప్లేస్ చేసే ప్రొడక్ట్. సో, ఇది వన్స్ అఫీషియల్‌గా లాంచ్ అయిన తర్వాత దీని ఆహ్, బిజినెస్ అనేది పీక్స్ లెవెల్‌లో ఉంటదండి. ఎందుకంటే చాలా మంది కొలాజన్‌కి ఫ్యాన్స్ ఉన్నారనమాట. అండ్ ఇవన్నీ గూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ప్రొడక్ట్స్. చాలా మంది అడుగుతారు. సార్ ఈ ప్రొడక్ట్స్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదంటే ఇవి అసలు అప్రూవల్స్ ఉన్నది ఇది అని చెప్పేసి. యెస్. సో, వి హావ్ ఎ అప్రూవల్స్. అన్ని అప్రూవల్స్ చేసుకొని ఇప్పుడు ఇండియాలో వస్తుంది అంటే చూడండి 6 ప్రొడక్ట్స్‌లో 4 అఫీషియల్ అయిందని చెప్పాను. ఎందుకు? టెస్టింగ్ అన్ని చేస్తున్నారు గాబట్టే. లేదంటే అన్ని ప్రొడక్ట్స్ గూడా ఓపెన్‌గా అమ్మేసేయొచ్చు కదా! సో, అలా కంపెనీ చేయట్లేదు. సో, ఇక్కడ మనకి రెండోదేంటంటే, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. అందుకనే మనకి ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫై అయిందనమాట. సో, మన ప్రతి ప్రొడక్ట్ మీద రేపు జూలై 1 తర్వాత నుండి మీకు ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫైడ్ గూడా వస్తదనమాట. ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి. సో, టెస్టిమోనియల్స్. మీరు టెస్టిమోనియల్స్ కూడా చూడొచ్చు. మేము ఆల్రెడీ ఇచ్చిన కొన్ని కాంప్లికేషన్ వచ్చిన రిజల్ట్స్ అనమాట. ఇతనికి వెరికోస్ ప్రాబ్లమ్ 12 ఇయర్స్. కాలు ఆల్‌మోస్ట్ తీసేయాల్సిన స్టేజ్. మన టీమ్‌లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి ద్వారా తెలుసుకొని, ఈ రొసంటా యూజ్ చేశారు. 5 మంత్స్‌లో ఆయనకొచ్చిన రిజల్ట్ అండి. రొసంటా సెల్‌ని రిపేర్ చేసి కొత్త సెల్ క్రియేట్ చేస్తదని చెప్పాం. ఇంటర్నల్‌గా సెల్ క్రియేషన్ జరుగుతుందా లేదో మనం చూడలేం. బట్ ఎక్స్‌టర్నల్‌గా చూడండి స్కిన్ ఫార్మ్ అయింది, మజిల్ ఫార్మ్ అయింది. అవునా కదా! సో, ఇది ఎంత పెద్ద రిజల్ట్స్. వాళ్ళే స్వయంగా వచ్చి షేర్ చేశారు. ఇలా చాలా స్కిన్ డిసీజ్‌లో రొసంటా ఒక మంచి సొల్యూషన్ అయిందండి. ఈవెన్ మీకు కొన్ని టెస్టిమోనీస్ కూడా చూపిస్తాను చూడండి. मेरा नाम पार्वती है। मैं छत्तीसगढ़ बीजापुर से हूँ। मैं स्किन प्रॉब्लम से 4 साल तक मैं बहुत परेशान थी। बहुत जगह इलाज कराई। उसके बाद फिर मैं तेलंगाना, आंध्रा, भद्राचलम में गई। वहाँ इलाज करके आते समय एक मेरे रिलेशन वाले मेरे को मिले हैं। हॉस्पिटल का नाम भी बताना होगा आंध्रा का। रिलेशन वाले मिले हैं। फिर वो मेरे को पूछे कि आपको क्या हुआ, तो मैं स्किन प्रॉब्लम ऐसा बोल के बताई, तो मेरे को ये डेनिस वाला ये दवाई दिए हैं। दवाई देने से मेरे को विश्वास नहीं लग रहा था कि मैं इतना एलोपैथिक दवाई खा रही हूँ, ठीक हो नहीं हो रहा है, इससे मेरे को क्या होगा। लेकिन फिर भी वो मेरे को बोले कि एक बार खा के देखो, आपको अगर अच्छा लगेगा तो आप दोबारा ले सकते हैं, नहीं तो नहीं। बोलने से मैं खा के देखी एक पैकेट, थोड़ा सा मेरे को अच्छा लगा। उसके बाद दूसरा पैकेट खाई तो और मैं एकदम चंगा हो गई। तो मेरे को बहुत अच्छा लग रहा है ये प्रोडक्ट लेके, इसको खा के। इसलिए अभी मेरा तीसरा दवाई चल रहा है। तो मैं बहुत खुश हूँ इससे कि मेरा स्किन प्रॉब्लम पूरी तरह से ठीक हो गया है। इसलिए मैं डेनिस कंपनी को मैं थैंक यू बोलना चाहती हूँ। చూసారు కదా! ఆమె ఏం చెప్తుందంటే ఆమెకి ఒక 4 ఇయర్స్ నుంచి ఒక స్కిన్ డిసీజ్ ఉందంటండి. భద్రాచలం వాళ్ళ రిలేషన్స్ ఇంటికెళ్ళినప్పుడు మన ప్రొడక్ట్ గురించి చెప్తే ఫస్ట్ ఆమె నమ్మలేదు. బట్ ఒకసారి వాడి ట్రై చేయండి అంటే ఒక 2 బాక్సెస్ యూజ్ చేసేటప్పటికి తనకి 4 ఇయర్స్ ఉన్న ప్రాబ్లమ్‌లో రిజల్ట్స్ కనిపిస్తుందని చెప్తున్నారనమాట. అలాగే ఇంకొక మేడం వీళ్ళ హస్బెండ్ డయాలిసిస్‌లో ఉన్నారు. వీక్లీ 3 టైమ్స్ ఎళ్తారు. బట్ మన రొసంటా యూజ్ చేసి ఒక 5, 6 మంత్స్ ఇప్పుడు వీక్లీ 1 టైమ్ మాత్రమే డయాలిసిస్‌కి వెళ్తున్నారనమాట. అండ్ ఇంకొన్ని రిజల్ట్స్ మీరిక్కడ చూడొచ్చు. ఇందులో స్కిన్‌లో వచ్చిన చేంజెస్, అలాగే ఫ్యాట్ లాస్‌లో వచ్చినటువంటి రిజల్ట్స్. సో, 5 ఇంచెస్ లాస్ అయ్యారు జస్ట్ 2 మంత్స్‌లో. ఆయన టెస్ట్ మనీ గూడా ఉంది. ఇవన్నీ మీకు మీ సీనియర్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు పంపిస్తారు. అండ్ ఇంకొన్ని టెస్ట్ మనీస్. ఇవన్నీ గూడా ఫ్యాట్ లాస్ అన్నమాట. చాలా ఈజీగా వితౌట్ డైట్, వితౌట్ ఎక్సర్‌సైజ్. సింపుల్‌గా. ఎక్సర్‌సైజ్ అంటే ఒక రెగ్యులర్ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్ ఉండొచ్చు కానీ, జిమ్‌లకెళ్ళిపోయి గంటలు గంటలు మన ఒళ్ళు హోనం చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ గూడా రిజల్ట్స్. సో, లేడీస్‌లో గూడా చూడండి. లేడీస్‌లో గూడా చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల, లేదంటే స్ట్రెస్ వల్ల లావయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అర్బనిజం అవసరం లేదు గానీ, లిఫ్ట్ మ్యాక్స్ రొసంటా యూజ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ మై సెల్ఫ్. సో, నేను ఈరోజు మీతో మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను. సో, బిఫోర్ మై పర్సనాలిటీ, ప్రెజెంట్ మై పర్సనాలిటీ మీరిక్కడ చూడొచ్చు బిఫోర్, ఆఫ్టర్. సో, నేను ఆల్మోస్ట్ 3.5 ఇంచెస్ నా టమ్మీ లాస్ అయ్యానండి. అండ్ నడుము గూడా తగ్గింది. సో, ఎప్పుడైతే నేను ఫిట్ అయ్యానో ఆటోమేటిక్‌గా నన్ను చూస్తున్న వాళ్ళందరూ గూడా ఏంటి శివ గారు ఈ మధ్యన మంచి కలరొచ్చారు, చాలా ఫిట్‌గా ఉన్నారు. ఏంటి ఏం యూజ్ చేస్తున్నారు? సీక్రెట్ ఏంటని అడిగితే నేను ఈ డైనమిక్స్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేశా. అలా చెప్పడం ద్వారా నాకిక్కడ చాలా ఇన్‌కమ్ జనరేట్ అయింది. అది గూడా నేను చూపిస్తాను. నేనొక్కడినే కాదు, నేను, మా వైఫ్ అండ్ నా ఫ్యామిలీ అందరూ గూడా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ చాలా హెల్తీగా ఆహ్, మేము లీడ్ చేస్తున్నాము. అండ్ అయితే ఎప్పుడైతే ఇది బిజినెస్ లాగా చేద్దామని నేను అనుకున్నానో, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
అంటే నిజంగా కంపెనీ మలేషియాలో ఉందా? మేబీ మీలో కూడా చాలా మందికి ఆ క్వెషన్ ఉండొచ్చు. హ్యాపీగా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేనైతే వెళ్ళాను. ఒక 70,000 ఖర్చు పెట్టి డైరెక్ట్‌గా మలేషియా వెళ్ళి ఫ్యాక్టరీ విజిట్ చేశాను. ఆఫీస్ విజిట్ చేశాను. మేనేజ్మెంట్‌ని కలిసాను. సో, వాళ్ళందరినీ కలిసిన తర్వాత నేను ఒక నిర్ణయానికొచ్చాను. యెస్, వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ ఉంది. సో, ఓన్ ఆర్&డి ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మేనేజ్మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి వీళ్ళు ఇండియాలో డెవలప్ చేయగలుగుతారు అని సీఈఓ గారితో పూర్తిగా కూర్చొని వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారనే విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత నమ్మి ఈ ప్రొడక్ట్స్‌ని కస్టమర్స్‌కి ఒక్కొక్కరికి మేము రికమెండ్ చేసుకుంటూ వచ్చామండి. ఈరోజు లాంచింగ్ కల్లా ఒక మంచి ఆహ్, రిజల్ట్స్‌ని క్రియేట్ చేయగలం అన్నమాట. ఇండియా మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్‌లో. ఇండియాలో ఎక్కడా బిజినెస్ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే మేము మాత్రమే టీమ్స్‌ని బిల్డ్ చేసుకుంటూ చిన్న చిన్నగా వచ్చాము. బట్ ఇప్పుడు అఫీషియల్ అయింది కాబట్టి ఆహ్, ఓవర్ ద ఇండియా ఎక్కడైనా మీరు బిజినెస్ చేయొచ్చండి. ఓకే. ఇది ఫ్యాక్ట్. స్నాప్ అన్నమాట ఇక్కడ. సో, సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ మేము ఒక 3 మెంబర్స్ వెళ్ళాం. సెకండ్ టైమ్ మన తెలుగు స్టేట్స్ నుంచి 27 మెంబర్స్ వచ్చారు. దెన్ వీళ్ళంతా కూడా బిజినెస్‌లో చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తున్నారు. అండ్ నేను ఈ బిజినెస్‌లో ఎందుకున్నాను అంటే ద ఓన్లీ థింగ్ ఇన్‌కమ్. సో, మనిషి లైఫ్‌లో కష్టపడే దేనికోసమంటే డబ్బు కోసమే. ఆ డబ్బు కూడా ఇక్కడ దొరుకుతుందన్నప్పుడు ఎందుకు ఇక్కడ మనం వర్క్ చేయకూడదు? సో, నేను లాస్ట్ ఇయర్ జూన్‌లో మలేషియా ఎళ్లి జూన్ ఎండింగ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. డిసెంబర్ అంటే 6 మంత్స్ వరకు నా ఇన్‌కమ్ 10,49,236 రూపీస్. అండ్ తర్వాత జాన్వరి మంత్ నా ఇన్‌కమ్ 3,00,000, ఫిబ్రవరి మంత్ నా ఇన్‌కమ్ 4.5 లాక్స్, మార్చ్ మంత్ నా ఇన్‌కమ్ 4.14 లాక్స్ అండ్ ఏప్రిల్ 5,37,980 రూపీస్. అండ్ లాస్ట్ మంత్ మే నెలలో నాకు 6,48,000 ఇన్‌కమ్ వచ్చిందండి. సో, మొదటి 6 నెలలు నా ఇన్‌కమ్ 10 లాక్స్ అయితే తర్వాత 5 నెలలు నా ఇన్‌కమ్ 25 లాక్స్. ఇప్పటి వరకు నేను ఈ బిజినెస్‌లో 35 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ ఎర్న్ చేశానండి. జస్ట్ 11 మంత్స్‌లో. అంటే ఇంత హై ఇన్‌కమ్ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు నెక్స్ట్ సెక్షన్‌లో తెలుసుకుంటారు. ఎందుకంటే ఒకవైపు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నాలో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఫిట్‌నెస్ వచ్చింది. అండ్ హెల్తీ లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఇంకొక వైపు నాకొచ్చిన రిజల్ట్‌ని నేను షేర్ చేస్తూ చక్కగా ఈ బిజినెస్ ద్వారా ఇన్‌కమ్స్ ఎర్న్ చేసుకుంటూ ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేస్తూ హ్యాపీగా నా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. మరి ఇలాంటి ఆపర్చునిటీ గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అది హెల్త్ పరంగా కావచ్చు ఆర్ వెల్త్ పరంగా కావచ్చు. వాట్ డూ యూ వాంట్? మీకేం కావాలి? ఆరోగ్యం కావాలా? ఆదాయం కావాలా? ఆరోగ్యం కావాలన్నా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆదాయం కావాలన్నా బిజినెస్ ఉంది. 2 కావాలంటే 2 ఉన్నాయి. ఓకే. బట్ మీకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే ఇక్కడ మనం ఏమి చేయలేము. ఆహ్, కాబట్టి మీరు నెక్స్ట్ సెక్షన్‌లో క్లియర్‌గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ మీకు సారీ. నెక్స్ట్ మీకు ఈ బిజినెస్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది? అసలెందుకు తాడి శివ గారికి నెలకి రూ. 5,00,000 ఎలా అంత ఈజీగా వస్తుందనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా వివరించడానికి మనకి లింగన్న గారని ఒక టాప్ లీడర్ మనకి ఆల్రెడీ లైన్‌లో వెయిట్ చేస్తున్నారు. సో, ఆయన మీకు క్లియర్‌గా ఈ యొక్క బిజినెస్ ప్లాన్ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తారు. మరి ఆయన గూడా సో, మీలాగే ఈరోజు మీరెలా అయితే ఈ జూమ్ ద్వారా బిజినెస్ గురించి విని ఆహ్ రేపు భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు వింటున్నారు. సో, లింగన్న గారు గూడా మా ఫ్రెండ్ అండి. సో, గతంలో మాకు కొంచెం పరిచయం ఉండడం వల్ల మేమిలా హైదరాబాదు, విజయవాడ వెళ్తూ వస్తున్న క్రమంలో ఒకరోజు ఆయన్ని కలిసి దీని గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన తీసుకోలేదు. తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత నన్ను చూసినప్పుడు నాలో వచ్చిన చేంజెస్ గమనించి, యెస్, ఈ ప్రొడక్ట్‌లో ఏదో మిరాకిల్స్ ఉన్నాయని చెప్పేసి అతను కూడా ప్రొడక్ట్ యూజ్ చేసి ఈ బిజినెస్ ద్వారా ఈ రోజు వరకు దాదాపుగా 20 లాక్స్ ఇన్‌కమ్ తీసుకొని ఈవెన్ లాస్ట్ మంత్ 4.3 లాక్స్ అంటే దాదాపుగా 4,00,000కి పైగా ఒక్క నెల ఇన్‌కమ్‌ని తీసుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. అంటే చూడండి, ఇలా నేనొక్కడినే కాదు. సో, లింగన్న గారే కాదు. ఇలాంటి చాలా మంది పీపుల్స్ ఈరోజు డైనాన్స్ గ్లోబల్ ద్వారా లాక్స్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. లాక్స్ అనేది నథింగ్ వర్డ్ అండి. ఎందుకంటే వరల్డ్‌లో క్రోర్స్‌లో మంత్లీ 1 క్రోర్, 1.5 క్రోర్, 2 క్రోర్స్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వరల్డ్ మొత్తంలో. సో, ఇంత మిరాకిల్ ఎలా జరుగుతుంది? ఇంతింత ఇన్‌కమ్ పొటెన్షియల్ అంటే ఎంత ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుతుందనేది మీరిప్పుడు జరిగే సెషన్‌లో మీరు క్లియర్‌గా తెలుసుకుంటారు. కాబట్టి our great legendary leader. So, Lingan sir, please come to the Zoom screen. Please share your session. Thank you, sir. Thank you so much, sir. Thank you for your giving this opportunity, sir. So, sir के
ఈరోజు మన కంపెనీ ప్రజెంటేషన్ చెప్పి ప్రొఫైల్ చెప్పినటువంటి మన శివ గారికి అందరూ హార్ట్ సింబల్స్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. సో మన గ్రేట్ మెంటర్ తాడి శివ సార్కి సార్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు గాను సో అందరు డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి సార్కి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ లింగన్న ఫ్రమ్ సూర్యాపేట అండి. సో లీడర్స్, డైనామిక్స్ గ్లోబల్ బిజినెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము. యాక్చువల్లీ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసి ఎలాంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ట్రెడిషనల్ లైఫ్లో బిజినెస్ ఎలా ఉంటుంది, ఒకసారి మనం క్లారిటీ తెలుసుకుందాం. ట్రెడిషనల్ లైఫ్లో చూసుకుంటే మనకు అందరికీ జనరల్గా తెలిసిందే, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైల్, అడ్వర్టైజ్మెంటర్ అండ్ కస్టమర్. సో దీంతో పాటు బాండ్ అంబాసిడర్ ఉంటారు. సో ఏదైనా ఒక వస్తువు తయారైందంటే ఒక 100 రూపీస్ తయారైంది అనుకోండి, మన దగ్గర రావడానికి మినిమం ఒక 1000 రూపాయలు కాస్ట్ ఉందనుకోండి. మధ్యలో ఈ షేరింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే టోటల్గా నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, C&F ఏజెంట్స్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్, ఇలా డిస్ట్రిబ్యూటర్, సో అదేవిధంగా కస్టమర్కి వస్తుంది. సో ఎవరు మరి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారంటే కస్టమర్స్ వాడుతున్నారు. మరి షేరింగ్ ఎవరు చేస్తుంటే ఇక్కడ మధ్యలో థర్డ్ పార్టీలో ఒక 10 లెవెల్స్ ఉంటారండి, వాళ్ళు షేర్ చేస్తుంటారు. సో ప్రతి దాంట్లో వాడి బెనిఫిట్ షేర్ చేసేది ఎవరంటే కస్టమర్స్ అండి. సో ప్రాఫిట్ ఎవరికి పోతుందంటే ఈ మధ్యవర్తులకు అనేది ప్రాఫిట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మరి అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒకసారి చూసుకుంటే ఏదైనా ఒక వస్తువు తయారు కావాలి, తయారీదారి నుంచి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ నుండి కస్టమర్కి వెళ్తుంటుంది. సో ఇక్కడ ఎవరంటే ఈ కస్టమర్ డిస్ట్రిబ్యూటర్స్ పరంగా ఇక్కడ షేర్ చేసే వాల్యూ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి కస్టమర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ తీసుకుంటారు. సో డైనామిక్స్ గ్లోబల్ ఆలోచించి మనకు తీసుకొచ్చినటువంటి విధానం ఏంటంటే డైనామిక్స్ గ్లోబల్లో ప్రతి ఒక్కరూ కస్టమర్ లాగా వస్తారు. కస్టమర్గా వచ్చి ఆ ప్రోడక్ట్ వాడి ఆ బెనిఫిట్ తీసుకున్న తర్వాతనే ప్రమోషన్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ని షేర్ చేయడం వల్ల ఆ యొక్క బెనిఫిట్ని, కంపెనీ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ని 70% మనకే ఇస్తూ ఉంటుంది మన కంపెనీ. సో మరి ఆ 70% ఇన్కమ్ ఎలా ఇస్తుంది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందామండి. మన కంపెనీ ఇచ్చేటువంటి 8 రకాల బోనస్లు అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. డైరెక్టర్ స్పాన్సర్ బోనస్ అండ్ యూనిక్ అప్గ్రేడ్ బోనస్, కీ ఇన్ బోనస్, పేరింగ్ బోనస్, ర్యాంక్ ఇన్సెంటివ్స్, మ్యాచింగ్ బోనస్, సెల్ఫ్ రీపర్చేస్ ప్రాఫిట్ అండ్ యూనిలెవెల్ బోనస్ అండి. ఇలా 8 రకాల ఆదాయాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. శివ సార్, నా వాయిస్ క్లారిటీ వస్తుందా? సో ఇప్పుడు మనం డైనామిక్స్ గ్లోబల్లో 4 రకాల ప్యాకేజీలు ఉన్నాయండి. సో ఈ 4 రకాల ప్యాకేజీలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనం లాంచింగ్లో ఆల్రెడీ మే 18న లాంచింగ్ చేసుకున్నాం. కొత్త వెబ్సైట్లోకి, ఇండియన్ వెబ్సైట్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ ఈ యొక్క జూలై 1 వరకు మనకు ఈ వెబ్సైట్ ఉంటుందండి, ఈ మన గ్లోబల్ వెబ్సైట్లో. సో ప్యాకేజీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్లానింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాము. సో మనకి జనరల్గా మనం 4 రకాల ప్యాకేజీలు అండి. సో ఏ ప్యాకేజ్ అయినా మనకు ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 4840 రూపాయలు ఉంటుంది. మన కంపెనీలో 6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 రకాల ప్రొడక్ట్స్లో 4 రకాల ప్రొడక్ట్స్ ఆల్రెడీ అప్రూవల్ అయిపోయినాయి, ఇంకో 2 ప్రొడక్ట్స్ అప్రూవల్లో ఉన్నాయి. సో ఏ ప్రోడక్ట్ కానివ్వండి ఈక్వల్ ప్రైస్ 4840 రూపాయలు. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. సో ఎవరైతే ఈ కంపెనీలో డైరెక్ట్గా ప్లాటినం ప్యాకేజ్ అంటారండి, బిజినెస్ ప్యాకేజ్ కనుక మీరు తీసుకొని ఉన్నట్టుంటే ఆల్రెడీ మీరు ప్రోడక్ట్ వాడారు, ఆ బెనిఫిట్ తీసుకున్నారు. సో అదేవిధంగా ఆ బెనిఫిట్ని తీసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి మీరు బిజినెస్ చేయాలనుకునే వ్యక్తుల్ని మనం బిజినెస్ ప్యాకేజ్గా ప్లాటినం మెంబర్గా మనం ప్లాటినం పర్సన్ అంటాము. సో ఇక్కడ ప్లాటినం మీరు డైరెక్ట్గా ప్లాటినం తీసుకోగలిగితే మీకు 20 బాక్స్ పర్చేజ్ చేస్తారండి. ఈ 20 బాక్స్ పర్చేస్ వచ్చేసి 96,800 రూపాయలు అవుతుంది. మీరు డైరెక్ట్గా ప్లాటినం తీసుకున్నందుకు గాను మీకు అడిషనల్గా కంపెనీ 2 ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో అంటే ఆల్రెడీ మీకు 96,800 రూపాయలు మీకు సేవ్ అవుతాయండి. 96,800 రూపాయలు మీకు కాస్ట్ అవుతుంది. 4,840, 4,840, 96,80 రూపాయలు మీకు ఫ్రీ అవుతుందండి. అంటే అడిషనల్గా 2 ప్రోడక్ట్లు వస్తున్నాయి. ఇక్కడ మీరు టీం ద్వారా తీసుకున్నటువంటి ఇన్కమ్ డైలీ పేరింగ్ అనేది అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే ఎల్ఐటి మెంబర్ అంటారండి. ఈ ఎల్ఐటి ప్యాకేజ్ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ అంటారు. ఎల్ఐటిలో వచ్చేసి మీరు 12 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలండి. ఈ 12 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినందుకన్నా 58,080 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మీకు 288 పీవీలు ఇస్తుంది. 1 పీవీ ఈక్వల్ టు 100 రూపాయలు అండి. 288 అంటే 28,800 పీవీలు అనేది మనకు అమౌంట్ మీద మనకు షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ మీకు వచ్చేసి టీం ద్వారా తీసుకునే ఇన్కమ్ 65,760 రూపాయలు అండి మీకు డైలీ టీం ద్వారా తీసుకున్నటువంటి ఇన్కమ్కి క్యాపింగ్. సో అదేవిధంగా మంత్లీ చూసుకుంటే 19,72,800 రూపాయలు మీకు మంత్లీ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఎల్ఐటి మెంబర్గా మీకు ప్యాకెట్ మనీ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, ఇక్కడ కస్టమర్ ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్ అంటాము. అట్లీస్ట్ కంపెనీలో ఒక 3 ప్రోడక్ట్స్ అయినా మనం వాడి బెనిఫిట్ తీసుకోవాలి కాబట్టి, సో 3 ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేసినందుకు గాను 14,520 రూపాయలు అవుతుంది. ఇక్కడ 72 పీవీసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రీమియం మెంబర్గా వచ్చినందుకు గాను 23,040 రూపాయలు అవుతుంది. డైలీ టీం ద్వారా తీసుకునే ఇన్కమ్ అండి మీకు 23,040 రూపాయలు. సో మంత్లీ చూసుకుంటే 6,91,200 అండి. సో ఇక్కడ మీకు ప్రీమియం పర్సన్గా మీరు ఎప్పుడైతే వస్తారో 3 ప్రోడక్ట్స్ అట్లీస్ట్ మీరు ఒక 45 డేస్ మీరు వాడుకోవడానికి మీకు బెనిఫిట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లేదా సార్ నేను ఒక ప్రోడక్ట్ నేను టేస్ట్ చేస్తాను, ఫస్ట్ నేను చూస్తాను అనేటువంటి పర్సన్స్ మనం జస్ట్ కన్జ్యూమర్గా మనం తీసుకుంటారు. వాళ్ళు ఒక ప్రోడక్ట్ 4,840 రూపాయలు అవుతుంది. మీరు బేసిక్ ప్యాకేజ్లోకి వస్తారు. ఇక్కడ మీకు 24 పీవీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు బేసిక్లో వచ్చినా కూడా మీరు ఇన్కమ్ సంపాదించుకోవడానికి డైలీ టీం ద్వారా తీసుకునే ఇన్కమ్ 5,040 రూపాయలు అండి. 1 మంత్లీ వచ్చేసి 1,51,200. సో ఇది బిజినెస్ ప్యాకేజ్లో మనకు పీవీల రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 1 పీవీ ఈక్వల్ టు 100 రూపాయలు. మీరు ఏ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీల ప్రకారం మీకు పీవీలు అనేది యాడ్ కావడం అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బోనస్ చూసుకుంటే డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ అండి. మీరు ఇప్పుడు బేసిక్లో ఉన్నారు అంటే సింగిల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారనుకోండి, సింగిల్ ప్రోడక్ట్ కూడా పర్చేజ్ చేసి స్పాన్సర్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒకసారి చూడండి. మీరు సింగిల్ ప్యాకేజ్ అంటే చిన్న ప్యాకేజ్ సింగిల్ ప్రోడక్ట్ కొనుక్కున్నారు, కానీ ఇక్కడ మీకన్నా పెద్ద ప్యాకేజ్ వాళ్ళని ఎవరైనా స్పాన్సర్ చేసుకోవచ్చు. అంటే మీరు సింగిల్ పర్సన్ తోటి ఉన్నారు, ఈ కంపెనీలో 3 ప్రోడక్ట్స్ తోటి బిజినెస్ రావచ్చు, 12 ప్రోడక్ట్స్ బిజినెస్ రావచ్చు, 20 ప్రోడక్ట్స్ బిజినెస్ రావచ్చు. ఇలా ఎవరినైనా మీరు స్పాన్సర్ చేసేటువంటి ఎవరైనా స్పాన్సర్ చేసుకోవచ్చు. ఎక్కడ కండిషన్ అనేది లేదండి. సో మీరు బేసిక్లో ఉన్నారు కాబట్టి బేసిక్ పర్సన్ మీరు స్పాన్సర్ చేస్తే బేసిక్లో వచ్చేసి మనకి ఎన్ని పీవీలు ఇస్తుంది? 24 పీవీలు ఇస్తుంది కదా. 24 పీవీలు అంటే 24 పీవీలు ఇంటూ 100 రూపాయలు అండి. అంటే 2,400 మీద మీకు 25% 600 రూపాయలు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, స్పాన్సర్ ఇన్కమ్. అదేవిధంగా మీరు బేసిక్లో ఉన్నారు, ఇక్కడ ప్రీమియం పర్సన్ అంటే 3 ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసిన పర్సన్ని మనం ప్రీమియం పర్సన్ అంటామండి. ఇక్కడ ప్రీమియం పర్సన్ని మీరు బేసిక్లో ఉండే ప్రీమియం పర్సన్ స్పాన్సర్ చేస్తే 25% అండి. అంటే మీకు 72 పీవీలు ఇస్తుంది. ఇక్కడ 72 పీవీలు ఇంటూ 100 రూపాయలు కాబట్టి 7,200 మీద మీకు 1,800 రూపాయలు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి, 25%. సో అదేవిధంగా మీరు బేసిక్లో ఉన్నారు, ఎల్ఐటి పర్సన్ని స్పాన్సర్ చేశారు. ఎల్ఐటి అంటే 12 ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసిన పర్సన్ మనం ఎల్ఐటి మెంబర్ అంటాం. సో మీరు బేసిక్ నుంచి ఎల్ఐటి స్పాన్సర్ చేస్తే మీకు ఇంకా అడిషనల్గా ఇంకో 5% యాడ్ చేసేసి మీకు 8,640 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అదేవిధంగా మీరు బేసిక్ నుంచి ప్లాటినం స్పాన్సర్ చేశారనుకోండి, ప్లాటినం అంటే ఇక్కడ 20 ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసిన పర్సన్ని ప్లాటినం మెంబర్ అంటారండి. సో మీరు ప్లాటినం మెంబర్ని స్పాన్సర్ చేసినందుకు 30% 14,400 రూపాయలు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది మీరు బేసిక్లో ఉండి వర్క్ చేస్తే బేసిక్ ప్రీమియం మీద మీకు 25%, ఎల్ఐటి ప్లాటినం మీద మీకు 30% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే బిజినెస్ని మీరు ప్రీమియంలో ఉండి బిజినెస్ చేశారనుకోండి, ప్రీమియం నుండి బేసిక్ చేస్తే 30% రావడం అనేది జరుగుతుంది. సో ఈ 30% ఎలా వస్తుందంటే బేసిక్లో 24 పీవీలు ఇస్తుంది కదా, 24 పీవీలు అంటే 1 పీవీ ఈక్వల్ టు 100 రూపాయలు. అంటే 2,400 మీద 30% మనకు 720 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరు బేసిక్ నుండి బేసిక్ చేస్తే 600 రూపాయలు, అదే మీరు ప్రీమియం నుండి బేసిక్ చేస్తే 720 రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మీరు ప్రీమియం నుండి ప్రీమియం మెంబర్ స్పాన్సర్ చేశారనుకోండి, మీకు 30% అంటే 2,160 రూపాయలు మీకు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అదేవిధంగా మీరు ప్రీమియం నుండి ఎల్ఐటి స్పాన్సర్ చేశారనుకోండి, మీకు 35% ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 10,080 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో మీరు ప్రీమియం నుండి ప్లాటినం చేశారనుకోండి 35% 16,800 రూపాయలు. సో ఇదే పనిని మీరు ఎలైట్లో ఉండి చేశారనుకోండి, అడిషనల్గా ఇంకో 5% అడిషనల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలైట్లో ఉండి మీరు బేసిక్ స్పాన్సర్ చేస్తే 35% అండి, అంటే 840 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఎలైట్ నుండి ప్రీమియం స్పాన్సర్ చేశారనుకోండి 35% అంటే 2,520 రూపాయలు, అంటే 7,200లో 35%. అంటే మనం పీవీలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అదేవిధంగా ఎలైట్ నుండి ఎలైట్ చేశారనుకోండి 40%. ఈ 40% ఎలా అవుతుందంటే మనకు ఎలైట్కి వచ్చేసి 288 పీవీలు ఇస్తుంది కదా, 288 పీవీలు అంటే 100 రూపాయలు అంటే 28,800 మీద మీకు 40% అండి, అంటే 11,520 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఎలైటీలో ఉండి మీరు ప్లాటినం మెంబర్ని స్పాన్సర్ చేశారనుకోండి 40% అండి, అంటే 48,000 మీద 40% అంటే 19,200 రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదే పనిని మీరు ప్లాటినం అంటే బిజినెస్ ప్యాకేజ్ అండి, మీరు బిజినెస్ ప్యాకేజ్లో ఉండి వర్క్ చేశారనుకోండి, మీరు బిజినెస్ ప్యాకేజ్ నుంచి బేసిక్ని స్పాన్సర్ చేశారనుకోండి 40% అండి, 960 రూపాయలు,
అంటే 2400లో 40% అంటే 960 రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ప్లాటినం నుండి ప్రీమియం స్పాన్సర్ చేశారనుకోండి, మీరు 40% అంటే 7200లో 40% అంటే 2880 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో మీరు ప్లాటినం నుండి ఎల్ఐటి స్పాన్సర్ చేశారనుకోండి, ఇంకా అడిషనల్గా ఇంకో 5% యాడ్ చేసేసి 45% మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 28800లో 45% అంటే 12960 రూపాయలు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ప్లాటినం స్పాన్సర్ చేశారనుకోండి, 45% స్పాన్సర్ ఇన్కమ్ అంటే 48000లో 45% అంటే 21600 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇది మనం బిజినెస్ని ఓన్లీ స్పాన్సర్ చేసినందుకు ఇన్కమ్ అండి. ఇదే పనిని మీరు అప్గ్రేడ్ చేశారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్లాటినం ఉన్నారు, ఉదాహరణకు ఒకవేళ నీ అనే పర్సన్, లింగన్ అనే పర్సన్ మీరు బేసిక్లో స్పాన్సర్ చేశారు, మీకు 960 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఈ లింగన్ అనే పర్సన్ బేసిక్ నుండి ప్రీమియంకి అప్గ్రేడ్ అవుతారు కదా. అంటే ప్రీమియం అంటే 3 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసిన వాళ్ళని ప్రీమియం మెంబర్ అంటాం కదా. అంటే ఆల్రెడీ నేను 1 ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను, ఇంకో అడిషనల్గా 2 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే నేను ఈ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అవుతాను. అప్పుడు మీకు ఏం చేస్తుంటే ఆల్రెడీ 1 ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మీకు స్పాన్సర్ ఇన్కమ్ 40% ఇచ్చేసింది. మళ్ళీ అడిషనల్గా ఇంకో 2 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినప్పుడు అప్గ్రేడ్ అయినప్పుడు ప్రీమియంలోకి అప్గ్రేడ్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్ మీద మనకు 40% చొప్పున 960, 1920 రూపాయలు మీకు ప్రీమియంలో నేను ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతున్నా మీకు ఆ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ప్రీమియం నుండి ఎలైట్ అయినప్పుడు ఎలైట్లో వచ్చేసి 12 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసిన వాళ్ళని ఎలైట్ మెంబర్ అంటారు. ఆల్రెడీ మీరు 3 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారు. ఈ 3 ప్రొడక్ట్స్ నుంచి ఎలైట్ మెంబర్కి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో రిమైనింగ్ 9 ప్రొడక్ట్స్ మీద మీకు 45% చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో మీరు ఎలైట్లో ఉన్నారు, ఎలైట్ నుండి ప్లాటినం అప్గ్రేడ్ అవుతారు కదా. ఎలైట్ అంటే 12 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారు ఆల్రెడీ. మీరు ఎలైట్ నుండి ప్లాటినంకి అప్గ్రేడ్ కావాలంటే 20 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలి కదా. సో ఆల్రెడీ 12 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయినాయి. మరొక 8 ప్రొడక్ట్స్ మీరు అప్గ్రేడ్ చేసుకొని మీరు ప్లాటినం మెంబర్కి అప్గ్రేడ్ అవుతారు. అప్పుడు మీకు ఈ 8 ప్రొడక్ట్స్ మీద 45% చొప్పున ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్కి ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఎప్పుడు అప్గ్రేడ్ అయినా అప్గ్రేడ్ మీద కూడా మీకు స్పాన్సర్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇలా మీకు అప్గ్రేడ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే హౌ టు అప్గ్రేడ్ ప్యాకేజీ. ఉదాహరణకు మీరు ఆల్రెడీ ఎలైట్ మెంబర్గా ఉన్నారనుకోండి, ఈ ఎలైట్ మెంబర్ నుండి ప్లాటినం మెంబర్గా అప్గ్రేడ్ అవుతున్నారు. అంటే ఆల్రెడీ మీరు ఎలైట్లో ఉన్నప్పుడు 58,080 రూపీస్ మీరు పే చేశారు కదా. రిమైనింగ్ 38,720 మీరు పే చేశారనుకోండి, మీరు ఎలైట్ నుండి ప్లాటినం మెంబర్గా అప్గ్రేడ్ అవుతారు. ఆల్రెడీ మీకు ఎలైట్ మీరు అప్గ్రేడ్ అయినప్పుడు 288 పీవీలు ఇస్తుంది కదా. రిమైనింగ్ మీరు ప్లాటినంకి అప్గ్రేడ్ అయినప్పుడు 480 పీవీల్లో 288 పీవీలు పోను, రిమైనింగ్ 192 పీవీల మీద మీకు స్పాన్సర్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కీన్ బోనస్ అండి. ఇప్పుడు కీన్ బోనస్ ఎలా ఉంటుందంటే మీరు బేసిక్లో ఉన్నారు, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినందుకు అతని ఆధారు అండ్ బ్యాంక్ డీటెయిల్స్, మీకు తన పాన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ సబ్మిట్ చేసి మనం కేవైసీ ఫిలప్ చేసినందుకు గాను సో మీకు 24 రూపాయలు అప్లికేషన్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏది బేసిక్ నుంచి బేసిక్ చేస్తే, అంటే బేసిక్లో ఉండి మీరు ఎవరు అప్లికేషన్ ఫిలప్ చేసినా 1%. ఈ 1% ఎలా వస్తుందంటే మనకు ఒక బేసిక్లో 24 పీవీలు ఇస్తుంది కదా. 1 పీవీ ఈక్వల్ టు 100 రూపాయలు కాబట్టి 2400 మీద 1% అంటే 24 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు బేసిక్ నుంచి ప్రీమియం అప్గ్రేడ్ చేశారనుకోండి 72 రూపీస్ అంటే 7200లో 1% అంటే 72 రూపీస్ ఇస్తుంది. మీరు బేసిక్ నుంచి ఎల్ఐటి స్పాన్సర్ చేశారనుకోండి మనకు 288 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 28,800లో 1% అంటే 288 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు బేసిక్ నుండి ప్లాటినం స్పాన్సర్ చేశారనుకోండి మీకు 1% అప్లికేషన్ ఇన్కమ్ అంటే 48,800లో 1% అంటే మనకు 480 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ప్రీమియంలో ఉండి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశారనుకోండి మీ యొక్క స్పాన్సర్స్ మీరు బేసిక్ అయితే 48 రూపీస్, ప్రీమియం అయితే 144 రూపీస్, ఎలైట్ అయితే 576 రూపీస్, అదే ప్లాటినం అప్గ్రేడ్ చేస్తే మీరు అప్లికేషన్ ఫిలప్ చేస్తే 960 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎలైట్లో ఉండి అప్లికేషన్ ఫిలప్ చేస్తే 3%. సో మీరు ప్లాటినంలో ఉండి అప్లికేషన్ ఫిలప్ చేశారనుకోండి 5% ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీరు ప్లాటినం నుండి ఒక బేసిక్ అప్లికేషన్ ఫిలప్ చేశారండి, అప్లికేషన్ మీన్స్ ఐడి క్రియేషన్ చేస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే. సో ఐడి అప్లికేషన్ మీరే ఫిలప్ చేశారనుకోండి మీకు ఒక బేసిక్ మీద 120 రూపీస్ వస్తుంది. అదే ప్రీమియం మీద మీకు 360 రూపాయలు ఇస్తుంది. సో మీరు ఎల్ఐటి మీద మీకు 1440 రూపాయలు ఇస్తుంది. సో మీరు ప్లాటినం మీద మీకు 2400 రూపాయలు ఇస్తుంది. సో మీరు ప్లాటినం నుండి ప్లాటినం అప్లికేషన్ ఫిలప్ చేసినందుకు కానీ 2400 రూపాయలు తీసుకోవచ్చు. అంటే అప్లికేషన్ ఫిలప్ చేసినందుకు మనకి ఇన్కము. సో నెక్స్ట్ ఫోర్త్ బోనస్ అండి మనకు పేరింగ్ బోనస్.
ఈరోజు మనకు టీం వర్క్ ద్వారా మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. టీం వర్క్ ద్వారా ది బెస్ట్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు మనం ఒకసారి చూద్దాం. సో మీరు బేసిక్లో ఉన్నారండి, రోజుకి 20 పేర్స్ మనకు సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది బేసిక్లో. ఈ 20 పేర్స్లో బైనరీ 1లో అండి రోజులో జరిగే మొదటి ఒక పేరు మీద 20% అంటే 480 రూపాయలు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండో పేరు కాంచి 19 పేర్స్ వరకు మీకు 10% చొప్పున 240 రూపాయలు చొప్పున 1 పేరుకి, అలా 19 పేర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలా టోటల్గా రోజులో జరిగే మనకు 20 పేర్స్ సీలింగ్కి 5,040 రూపాయలు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ 1,51,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు బేసిక్లో ఉన్నప్పుడు తీసుకునే ఇన్కమ్. ఇదే ఇన్కమ్ని మీరు ప్రీమియంలో ఉండి చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూడండి. అదే మీరు ప్రీమియం మెంబర్ అయ్యారనుకోండి, రోజుకి 90 పేర్స్ సీలింగ్ అండి. ఈ 90 పేర్స్లో బైనరీ 1లో రోజులో జరిగే మొదటి 4 పేర్స్ మీద 25% చొప్పున 600 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 5th పేర్ కాంచి 86 పేర్స్ వరకు మీకు 10% చొప్పున అంటే 1 పేర్కి 240 రూపీస్ చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా రోజుకి 23,040 రూపాయలు, మంత్లీ 6,91,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 20% ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, 25% ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అంటే, ఒక ప్రోడక్ట్కి మనకి ఎన్ని పీవీలు అండి? 24 పీవీలు కదా. 24 పీవీలు అంటే ఒక పీవీ వాల్యూ చూసుకుంటే 100 రూపాయలు అంటే 2400 20% అంటే 480 రూపాయలు. 2400లో 10% అంటే 240 రూపాయలు. అదే 2400లో 25% అంటే 600 రూపాయలు. 2400లో 30% అంటే 720 రూపాయలు. అంటే ఇది క్యాలిక్యులేషన్ మనం చేసుకుంటే మనకు క్లారిటీగా అర్థమవుతుందండి ప్లానింగ్. సో మీ ప్రీమియంలో ఉన్నప్పుడు రోజుకి 23,040 రూపాయలు తీసుకోవచ్చు, మంత్లీ 6,91,200 తీసుకోవచ్చు. ఇదే వర్క్ను మీరు ఎల్ఐటీలో ఉండి బిజినెస్ చేశారనుకోండి, రోజుకి 250 పేర్స్ సీలింగ్ అండి. ఈ 250 పేర్స్లో రోజులో జరిగే మొదటి 12 పేర్స్ మీద బైనరీ 1లో మనకు 30% చొప్పున అంటే వన్ పేరుకి 720 రూపాయలు చొప్పున 12 పేర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 13వ పేరు నుంచి 238వ పేరు వరకు మీకు 10% చొప్పున 240 రూపీస్ చొప్పున మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా రోజుకి మీరు ఎలైట్లో ఉన్నప్పుడు 65,760 రూపాయలు తీసుకోవచ్చు. నెలకి 19,72,800 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇదే వర్క్ మీరు ప్లాటినాలో ఉండి చేస్తే రోజులో జరిగే మొదటి 20 పేర్స్ మీద ప్లాటినం మెంబర్లో ఉన్నప్పుడు మీరు టీం వర్క్ చేస్తే రోజులో జరిగే మొదటి 20 పేర్స్ మీద బైనరీ 1లో 30% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే 720 రూపాయలు చొప్పున 20 పేర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 21 పేర్ కాంచి అన్లిమిటెడ్ మీకు 10% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి మనం. ఇది పేరింగ్ బోనస్ అండి. సో ఇప్పుడు పేరింగ్ బోనస్ చూసుకుంటే యాక్చువల్లీ చూసుకుంటే బిజినెస్ ప్యాకేజ్లో ఎవరైనా డైరెక్ట్గా బిజినెస్లో అనుభవం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా బిజినెస్ ప్యాకేజ్ తీసుకుంటారు. లేదా ఎవరైనా సరే ఇప్పుడు ఒక 3 ప్రొడక్ట్స్ వాడి బెనిఫిట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ ఆ బెనిఫిట్ నచ్చింది అనుకోండి, తను షేర్ చేయడం వల్ల ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి. ఈజీగా ఒక 3 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసిన పర్సన్ మనం ప్రీమియం మెంబర్ అంటాం కదా. ఆ ప్రొడక్ట్స్ వాడుకొని తనకు బెనిఫిట్ వచ్చింది. ప్రీమియం మెంబర్లో తన ప్రోడక్ట్ వాడుకున్నాడు, బెనిఫిట్ తీసుకున్నాడు. సేమ్ తను ఎలాగైతే ప్రీమియం తీసుకున్నాడో ఏలో ఒక ప్రీమియం పర్సన్ని స్పాన్సర్ చేశారనుకోండి, స్పాన్సర్ చేసినందుకు గాను అప్లికేషన్ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్ కలిపి 23,76 రూపాయలు వస్తుందండి ఇక్కడ. అదే బి పర్సన్ స్పాన్సర్ చేసినందుకు గాను అప్లికేషన్ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్ 23,76 వస్తుంది. 23,76 23,76 47,52. సో ఈ ఏబి మ్యాచ్ అయినందుకు గాను 1,800 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇక్కడ బైనరీ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్ కలిపి 6,552 రూపాయలు మనం తీసుకోవచ్చండి. ఇక్కడ యు అనే పర్సన్. సో ఇప్పుడు తను ఇద్దరిని స్పాన్సర్ చేశాడు కదా, మరి ఈ ఇద్దరు తనకు ఏ పర్సన్లో A1 A2ని స్పాన్సర్ చేశాడు, తను ఇద్దరిని స్పాన్సర్ చేశాడు కాబట్టి మీరు ఎలాగ ఇద్దరిని స్పాన్సర్ చేసినందుకు 6,552 ఇన్కమ్ ఎలా తీసుకున్నారో ఈ ఏ పర్సన్ కూడా 6,552 ఇన్కమ్ తీసుకుంటాడు. సో అదేవిధంగా బి పర్సన్ కూడా తను B1 B2 అనే పర్సన్ని స్పాన్సర్ చేశాడు, సో తను 6,552 తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరిని స్పాన్సర్ చేయలేదు, జస్ట్ ఏబీ కంప్లీట్ అయినందుకు మీకు బిఫోర్ ఇన్కమ్ ఇచ్చింది. ఆఫ్టర్ వీళ్ళు టీం వర్క్ చేశారు కదా, వాళ్ళు స్పాన్సర్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎలా వచ్చిందో మీకు ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఈ 2 పేర్స్ మీద మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 3,600 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అదే వర్క్ వాళ్ళు ప్రీమియంలో ఉండి టీం డూప్లికేషన్ అయితే ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ మంత్ తను తీసుకున్న ఇన్కమ్ స్పాన్సర్ చేస్తాడు, అదేవిధంగా పేరింగ్ అవుతుంది కాబట్టి 6,552 రూపాయలు తీసుకుంటాడు. సెకండ్ మంత్లో 4 పేర్స్ కంప్లీట్ అయితే 3,600 అండి. అలా థర్డ్ మంత్లో ఒక 8 పేర్స్ కంప్లీట్ అయింది అనుకోండి 7,200. ఫోర్త్ మంత్లో ఒక 16 పేర్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి 14,400. ఫిఫ్త్ మంత్లో చూసుకుంటే 32 పేర్స్ కంప్లీట్ అయితే 28,800.
ఇలా 6, 7 మంత్, 8 మంత్ ఇలా 10th, 11th, 12th మంత్ ఇలా కంప్లీట్ చేసుకుంటూ తను డూప్లికేషన్ చేసుకుంటూ పోయాడనుకోండి. ఒక మంత్లీలో ఒక 12 లెవెల్స్ డూప్లికేషన్ కంప్లీట్ అయితే 23,64,552 ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 1,97,046 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే మనకు 10th మంత్ చూడండి 4,11,840 ఉంది. అదే 11th మంత్ చూసుకుంటే డూప్లికేషన్ డబుల్ కావాలి కదా ఇన్కమ్, కానీ 6,91,200 వచ్చింది. ఎందుకంటే మీ ప్రీమియం ఉన్నప్పుడు మీకు సీలింగ్ అమౌంట్ 6,91,200. సో అదే 12 మంత్లో 2,048 పేర్స్ కంప్లీట్ అయ్యాయి. 11th మంత్లో చూసుకుంటే 1,024 పేర్స్ కంప్లీట్ అయితే 6,91,200 వచ్చింది. అదేవిధంగా 12th మంత్లో 2,048 పేర్స్ కంప్లీట్ అయినాయి, అయినా 6,91,200 వచ్చింది. కానీ ఇక్కడ డబుల్ రావాలి కాబట్టి డబుల్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ వరకే సీలింగు మీరు ప్రీమియం ప్యాకేజీలో ఉండి చేశారు కాబట్టి. ఇదే వర్క్ని ప్లాటినంలో ఉండి వర్క్ చేశారనుకోండి, మీకు ప్లాటినం నుండి సేమ్ ప్రీమియం వర్కే చేశారు మీరు. ఇక్కడ తన ప్రీమియం నుండి ప్రీమియం వర్క్ చేస్తే మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే యావరేజ్ 1,97,000 వచ్చింది. ఇయర్లీ చూసుకుంటే 23,64,552 వచ్చేసింది ఇన్కమ్. ఇదే వర్క్ని ప్లాటినం నుండి బిజినెస్ ప్యాకేజ్ తీసుకుని వర్క్ చేస్తే, సో ఏ పర్సన్ బి పర్సన్ ఇద్దరిని ప్లాటినం కంప్లీట్ చేసినందుకు కాను స్పాన్సర్ ఇన్కమ్, బైడెన్ ఇన్కమ్ వచ్చేసి మనకు 8,000 అండ్ అబోవ్ వస్తుంది. సో ఇలా టీమ్ డూప్లికేషన్ అయింది. 2nd మంత్ ఇన్కమ్, 3rd మంత్ ఇన్కమ్, 4th మంత్ ఇన్కమ్ ఇలా చూడండి. 5th మంత్ ఇన్కమ్ 6,56,640 512 పేర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ 11th మంత్ చూసుకుంటే 1,024 పేర్స్ కంప్లీట్ అయ్యి ఇక్కడ 10,25,280 రూపీస్ వచ్చిందండి. అదే ఇక్కడ 12 మంత్ చూసుకుంటే 2,048 కంప్లీట్ అయింది, 17,62,560 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా క్యాపింగ్ అనేది లేదు, ఎందుకంటే ప్లాటినంలో సీలింగ్ లేదండి. అందుకే ఇక్కడ ప్లాటినం ఉండి ప్రీమియం వర్క్ చేశాడు, 44,73,720 తీసుకున్నాడు. ఇక్కడ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 3,72,810 తీసుకున్నారండి. అదే ఇక్కడ ప్రీమియం ఉన్నప్పుడు యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 1,90,046. ఇక్కడ సేమ్ వర్కే జరిగింది, అయినా మీరు ఉన్న ప్యాకేజీని బట్టి మీకు ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి ప్లాటినంలో బిజినెస్ ప్యాకేజీ ఇన్కమ్ అంటారండి. సో ఇప్పుడు మీరు ప్లాటినం అప్గ్రేడ్ అయ్యారు, మరి ఈరోజు మీరు ఏదైతే బిజినెస్ ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళు అదే ప్రోడక్ట్ బాగా నచ్చింది, వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు, వాళ్ళు కూడా బిజినెస్లో సక్సెస్ కావాలనేసి వాళ్ళు ప్లాటినంగా అప్గ్రేడ్ అవుతున్నారు. అలా ఫస్ట్ మంత్ మీరు ఏ పర్సన్ బి పర్సన్ కంప్లీట్ చేసినందుకు గాను స్పాన్సర్ అండ్ పేరింగ్ ఇన్కమ్ కలిపి 62,400 వచ్చింది. 2nd మంత్లో వాళ్ళు డూప్లికేషన్ చేసినప్పుడు 4 పేర్స్ ప్లాటినమ్స్ వచ్చాయి కాబట్టి మీకు 28,800. అలాగే 3rd మంత్ 8 పేర్స్ ప్లాటినమ్స్ కంప్లీట్ అయ్యాయి, 57,600. 4th మంత్లో చూసుకుంటే 16 పేర్స్ కంప్లీట్ అయ్యాయి, 1,15,200. ఇలా మీరు డూప్లికేషన్ చేసుకుంటూ చూడండి, ఇన్కమ్ అనేది డూప్లికేషన్ పెరగడమే తప్ప ఎక్కడ సీలింగ్ అనేది లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ కాబట్టి ఒక 12 లెవెల్స్ డూప్లికేషన్ అయినా మీకు 2,33,04,000 అండి. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 19,42,000. ఇక్కడ ఎక్కడ సీలింగ్ అనేది లేదు కాబట్టి మనకి ఇన్కమ్ అనేది డూప్లికేషన్ క్రియేట్ కావడం జరిగింది. సో ప్లాటినంలో ఉన్నప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక ప్లాటినంలో ఉన్నారండి, బిజినెస్ ప్యాకేజ్ తీసుకున్నారు. యాక్చువల్లీ బయట చూసుకుంటే ఒక టీ షాప్ పెట్టాలన్నా మినిమం 1,00,000-2 లక్షల ఈజీగా ఖర్చు అవుతాయండి. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ వాడి ఆ ప్రోడక్ట్ మనం సర్వీస్ ఇవ్వడానికి, అదేవిధంగా కస్టమర్కి మనం కస్టమర్ సర్వీస్ ఇవ్వడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం ప్రోడక్ట్ వాడుకున్నాము, ఇమీడియట్గా సర్వీస్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనం 20 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాము, మన హెల్త్ వచ్చింది. అదేవిధంగా బిజినెస్ ప్యాకేజ్ కూడా మనకు రావడం వల్ల సో మనం రిటైల్ చేసుకున్న మళ్ళీ మనకు బెనిఫిట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే మీరు డూప్లికేషన్ చేశారో, మీరు ఏదైతే తీసుకున్నారో సేమ్ ఏ పర్సన్ ఒక ప్లాటినం మెంబర్ని స్పాన్సర్ చేశారో, ఇతనికి స్పాన్సర్ చేసినందుకు మీకు స్పాన్సర్ ఇన్కమ్ 45%, అప్లికేషన్ ఇన్కమ్ 5%, టోటల్గా 50%, అంటే 24,000 ఈ 24,000 ఎలా వచ్చిందంటే, ఒక ప్లాటినంకి మనకు 480 పీవీలు ఇస్తుంది కదా, 1 పీవీ ఈక్వల్ టు 100 రూపాయలు కాబట్టి 48,000 మీద 50% అంటే 24,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అదేవిధంగా మీకు బి పర్సన్ స్పాన్సర్ చేశారు, ఇక్కడ 24,000, 48,000, మళ్ళీ ఏ ప్లాటినం బి ప్లాటినం పేరింగ్ అనేందుకు గాను రోజులో జరిగే మొదటి 20 పేర్స్ మీద మనం 30% అనుకున్నాం కదా. ఈ 30% అంటే ఒక పేరుకి 720 ఇంటూ 20 పేర్స్ అండి, 14,400. అలా మీకు 48,000 ప్లస్ 14,400, 62,400 ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు ఏ పర్సన్ బి పర్సన్ ఇద్దరిని ప్లాటినం చేసినందుకు గాను మీకు వచ్చేటువంటి ఇన్కమ్. సో ఇక్కడ వాళ్ళు డూప్లికేషన్ చేశారనుకోండి, వాళ్ళకు సేమ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీకు టీమ్ క్రియేషన్ అవుతుంది కాబట్టి టీమ్ ద్వారా జరిగే ఇన్కంలో మీకు 28,800 మీకు రావడం అనేది జరుగుతుంది. ఇలా మనకు టీం వర్క్ అండి.
సో నెక్స్ట్ ఏంటంటే డైనాన్స్ ర్యాంకింగ్స్. మన కంపెనీలో ఏ కంపెనీ అయినా మనం సక్సెస్ఫుల్గా గ్రోత్ అవుతున్నాం, మంచి టీములు లీడ్ చేస్తున్నాం, మనకు ఒక రికగ్నేషన్ అనేది ఉంటుందండి. సో ఈ కంపెనీలో టోటల్ ఇన్కమ్ మీరు డే 1 నుంచి 3 lakhs ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీరు స్టార్ ర్యాంక్ అంటారు. మీకు ఎప్పుడైతే మీరు ఏ రోజైతే మీకు ర్యాంక్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు మిడ్ నైట్ మీకు ఇన్సెంటివ్ 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఎక్కడ రికగ్నేషన్లో తర్వాత ఇస్తామనేటువంటి కండిషన్ లేదు. ఏ రోజు టోటల్ ఇన్కమ్ కంప్లీట్ అవుతుందో అదే రోజు మీరు లేచి చూసుకునేసరికి మీ అకౌంట్లో ఇన్సెంటివ్ వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ ర్యాంక్ అండి 6 lakhs సంపాదించిన వ్యక్తులని సిల్వర్ స్టార్ అంటారు. సో సిల్వర్ స్టార్ అనేది మనకు ఎంకరేజ్మెంట్ ర్యాంక్ అండి. ఇక్కడ డైనాన్స్ కొలాజిన్ అనే ఒక ప్రోడక్ట్ మీకు గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 6 lakhs కంప్లీట్ అయింది. మీరు 10 lakhs ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో 1 స్టార్ అంటారు. ఇక్కడ క్యుములేటివ్ అండి. మనం మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సిన అవసరం లేదు. 3 lakhs కంప్లీట్ అయింది, మరొక 3 lakhs కంప్లీట్ అయితే 6 lakhs కంప్లీట్ అవుతుంది, మీకు సిల్వర్ స్టార్ ర్యాంక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సిల్వర్ స్టార్లో 6 lakhs కంప్లీట్ చేశారు. మీరు 1 స్టార్కి వెళ్ళాలంటే మళ్ళీ ఫ్రెష్గా 10 lakhs సంపాదించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 6 లక్షలు కంప్లీట్ అయింది కాబట్టి మరొక 4 లక్షలు కంప్లీట్ అవుతే 10 lakhs కంప్లీట్ అవుతుంది. 10 lakhs కంప్లీట్ అయినందుకు కానీ 1 స్టార్ అవుతారు. 1 స్టార్లో మీకు 35,000 ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 స్టార్ కంప్లీట్ అయింది. గోల్డ్ స్టార్కి వెళ్ళాలంటే ఆల్రెడీ 10 lakhs కంప్లీట్ అయింది, మరొక 7.5 lakhs మీరు సంపాదిస్తే టోటల్ ఇన్కమ్ 17,50,000 అయిందండి. గోల్డ్ స్టార్లో వచ్చేసి మీకు 2 products, ఇది ఎంకరేజ్మెంట్ ర్యాంకు, 2 products గిఫ్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గోల్డ్ స్టార్ కంప్లీట్ అయిపోయింది. మీకు 2 స్టార్లోకి వెళ్ళాలంటే 25 lakhs ఎర్న్ చేయాలి. ఆల్రెడీ మీరు బిఫోర్ 17,50,000 ఎర్న్ చేశారు. మరొక 7.5 lakhs ఎర్న్ చేస్తే టోటల్ ఇన్కమ్ 25 లక్షలు కంప్లీట్ అవుతుంది. 2 స్టార్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతుందో 75,000 ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో 2 స్టార్ కంప్లీట్ అయింది. మీరు ఎమరాల్డ్ స్టార్ కంప్లీట్ చేయాలంటే 35 lakhs కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ 25 lakhs కంప్లీట్ అయింది. మరొక 10 lakhs ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో టోటల్ ఇన్కమ్ 35 lakhs అవుతుంది. ఇక్కడ ఇది ఎంకరేజ్మెంట్ ర్యాంకు. 3 ప్రొడక్ట్స్ మీకు గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మనకు ఎంకరేజ్మెంట్ ర్యాంక్ కింద మనకు ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఎమరాల్డ్ స్టార్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీరు 3 స్టార్లోకి వెళ్ళాలన్నప్పుడు ఆల్రెడీ 35 lakhs కంప్లీట్ అయింది. మరొక 15 lakhs కంప్లీట్ చేశారనుకోండి టోటల్ ఇన్కమ్ మీకు 50 lakhs కంప్లీట్ అవుతుంది. 3 స్టార్గా మీకు రికగ్నేషన్ ఉంటుంది. ఇక్కడ ఇన్సెంటివ్ వచ్చేసి 1,25,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు 3 స్టార్ కంప్లీట్ అయింది, 50 lakhs కంప్లీట్ అయింది. నేషనల్ స్టార్కి వెళ్ళాలంటే టోటల్ ఇన్కమ్ 75 lakhs కావాలి. ఆల్రెడీ 50 lakhs కంప్లీట్ చేసాం కాబట్టి మరొక 25 lakhs కంప్లీట్ చేస్తే నేషనల్ స్టార్గా మనం 75 lakhs కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకు ఇన్సెంటివ్ 1,25,000 ఇస్తుంది. సో నేషనల్ స్టార్లో 75 lakhs కంప్లీట్ అయింది. మీరు క్రౌన్ స్టార్లోకి వెళ్ళాలంటే టోటల్ ఇన్కమ్ 1 CR కావాలి. సో ఆల్రెడీ 75 lakhs కంప్లీట్ అయింది, మరొక 25 lakhs సంపాదిస్తే చాలు. సో మీరు క్రౌన్ స్టార్గా టోటల్ ఇన్కమ్ 1 CR కంప్లీట్ అవుతుంది. మీకు 1,25,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు క్రౌన్ స్టార్ కంప్లీట్ అయింది. మీరు రాయల్ స్టార్లోకి వెళ్ళాలంటే 2.5 CR సంపాదించాలి. ఆల్రెడీ మీరు 1 CR సంపాదించారు. ఇంకొక 1.5 CR మీరు ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో మీకు 7.5 లక్షలు ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ. సో రాయల్ స్టార్ కంప్లీట్ అయింది. మీరు గ్లోబల్ స్టార్ కావాలంటే గ్లోబల్ స్టార్ 1లోకి వెళ్ళాలంటే మరొక 2.5 CR సంపాదించాలి. అలాగే 2.5 CR సంపాదించారు. సో మరొక 2.5 CR సంపాదిస్తే మీకు 12,50,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి గ్లోబల్ స్టార్ 1లో. గ్లోబల్ స్టార్ 2 మనం వెళ్ళాలంటే 7.5 CR సంపాదించాలి. ఆల్రెడీ 5 CR కంప్లీట్ అయింది. మరొక 2.5 CR సంపాదిస్తే చాలు టోటల్ ఇన్కమ్ 7.5 CR వచ్చింది. 12,50,000 రూపాయలు మళ్ళీ గ్లోబల్ స్టార్ 2లో ఇవ్వడం జరుగుతుందండి. సో గ్లోబల్ స్టార్ 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐకాన్లోకి వెళ్ళాలంటే 10 CR సంపాదించాలి. ఆల్రెడీ 7.5 CR సంపాదించారు. మరొక 2.5 CR ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో టోటల్ ఇన్కమ్ 10 CR కంప్లీట్ అవుతుంది. 12,50,000 అండి. సో టోటల్గా మీరు 10 CR ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా 15 lakhs అండ్ అబోవ్ ఇన్సెంటివ్ రూపంలో ఏ రోజు ర్యాంక్ కంప్లీట్ అవుతుందో అదే రోజు మిడ్ నైట్ మీ అకౌంట్లో క్రెడిట్ కార్డు అనేది జరుగుతుందండి. సో వండర్ఫుల్ ర్యాంకింగ్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ మీరు ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. సో ర్యాంక్ మ్యాచింగ్ బోనస్ అండి, రాయల్టీ ఇన్కమ్ అంటారు డైనాన్స్లో. ఎప్పుడైతే మనకు చూడండి డే 1 నుంచే ఫస్ట్ ర్యాంక్ నుంచే మనకు రాయల్టీ ఇచ్చేటువంటి ఇన్కమ్ అండి ఇది. సో మీరు 3 lakhs సంబంధించిన వ్యక్తిని మనం స్టార్ ర్యాంక్ అంటాం. స్టార్ ర్యాంక్ ఎప్పుడైతే మీది కంప్లీట్ అవుతుందో మీకు స్టార్ ర్యాంక్ కంప్లీట్ అవుతుంది, ఇన్సెంటివ్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ర్యాంక్ కంప్లీట్ అవుతుందో అదే మంత్ నుంచి మీకు రాయల్టీ ఇన్కమ్కి మీరు ఎలిజిబుల్ అండి. సో రాయల్టీ ఇన్కమ్ అంటే మీరు ఒకసారి చూడండి. సో ఏదైనా ఫార్ములా కనిపెట్టిన వాళ్ళకి, ఉదాహరణకు బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడు, ప్రతి రాయల్టీ ఇన్కమ్ వాళ్ళ వంశస్థులకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అదేవిధంగా సంగీతం ఏదైనా మనకు నవల రాసిన వాళ్ళకి కానీ ఏదైనా కవులకు కానివ్వండి, సో ఏదైనా కనిపెట్టిన వాళ్ళకి ఇస్తారండి రాయల్టీ ఇన్కమ్ అనేది. సో అలాంటి ఇన్కమ్ మనం 3 lakhs కంప్లీట్ అయినందుకు గాను మన ఫస్ట్ లెవెల్లో వాళ్ళు తీసుకున్న మ్యాచింగ్ ఇన్కమ్ మీద 1% ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఉదాహరణకు వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకోండి ఇన్కమ్, మీకు 1,000 రూపాయలు వస్తుంది.
సో వాళ్ళు 10 లక్షలు తీసుకుంటే మీకు 10,000 వస్తుంది. వాళ్ళు 1 CR తీసుకుంటే మీకు 1,00,000 వస్తుంది. సో మీకు ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అయింది, మీకు 1% తీసుకోవచ్చు. సెకండ్ ర్యాంక్ అంటే 1 స్టార్ అండి. 1 స్టార్లో మీకు 3% రాయల్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ లెవెల్ మీద 2%, సెకండ్ లెవెల్ మీద 1%. సో మీరు 3 స్టార్ అంటే మీకు వచ్చేసి మనకు స్టార్ ర్యాంక్ 3లో వచ్చేసి 2 స్టార్ కంప్లీట్ అయిన వ్యక్తికి ర్యాంక్ 3 అంటారండి. ఇక్కడ మీకు 6% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 1లో 3%, లెవెల్ 2లో వచ్చేసి 2%, లెవెల్ 3లో 1% ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 6% అండి. సో అదేవిధంగా ర్యాంక్ 4 అండి మీకు 10%, ర్యాంక్ 5లో చూసుకుంటే 15%, ర్యాంక్ 6లో 17%, ర్యాంక్ 17లో 20%. ఇలా 10 ర్యాంక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీకు రాయల్టీ ఇన్కమ్ 10 లెవెల్స్ మీద 30% ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు 10 ర్యాంక్స్ కంప్లీట్ చేశారండి. మీకు ఫస్ట్ లెవెల్‌లో తీసుకున్న వాళ్ళ మ్యాచింగ్ ఇన్కమ్ మీద 5%, సెకండ్ లెవెల్‌లో తీసుకున్న వాళ్ళ మ్యాచింగ్ ఇన్కమ్ మీద 4%, అలా 3, 2, 3, 3, 3 ఇలా మీకు టోటల్ 30%. ఉదాహరణకు వాళ్ళు రూ. 1,00,000 సంపాదించారనుకోండి. వాళ్ళు తీసుకున్న మ్యాచింగ్ మీద వాళ్ళు రూ. 1,00,000 సంపాదిస్తే మీకు 30,000 రావడం జరుగుతుంది. వాళ్ళు 10 లాక్స్ సంపాదిస్తే 10 లెవెల్స్‌లో మీకు వచ్చేసి 3 లాక్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు 1 CR సంపాదిస్తే మీకు 3 CR రావడం జరుగుతుంది. సారీ అండి. వాళ్ళు 1 CR సంపాదిస్తే మీకు 30 లాక్స్ రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ ద రాయల్టీ ఇన్కమ్, టీమ్ మ్యాచింగ్ బోనస్ మీద అండి. సో అదేవిధంగా మనకు వ్యాలెట్ సిస్టమ్ ఉందండి. డైనాన్స్ మనకు 3 యూనిక్ వ్యాలెట్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకు వచ్చిన అమౌంట్లో 90% బోనస్ వ్యాలెట్కి ఇస్తుంది, 10% రీపర్చేస్ వ్యాలెట్కి ఇస్తుంది. సో మనం క్యాష్ వ్యాలెట్ చేసుకోవాలన్నా, ఈ వ్యాలెట్ చేసుకోవాలన్నా జస్ట్ 5% అడ్మిన్ ఛార్జెస్ మనకు అడ్మిన్ ఛార్జెస్ కట్ అయ్యి మనకు ఈ వ్యాలెట్లోకి మనకు రావడం అనేది జరుగుతుందండి. సో గ్లోబల్ ప్లాన్లో ఉన్న వాటికి యూని లెవెల్ బోనస్ అండి. సో మనం డైరెక్ట్గా మనం స్పాన్సర్ మనకు రీపర్చేస్లో ఉన్నటువంటి అమౌంట్ మనం ఎప్పుడైతే మనం సెల్ఫ్ రీపర్చేస్ చేసుకుంటామో మనకు 10% రీపర్చేస్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మనకు టీమ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 60%. టోటల్గా మనకు యూని లెవెల్లో 70% రీపర్చేస్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది యూని లెవెల్లో ఉందండి. సో నెక్స్ట్ మనకు ఇండియన్ వెబ్సైట్లోకి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మనకు రీపర్చేస్లో కూడా స్పాన్సర్ ఇన్కమ్, రీపర్చేస్లో కూడా బైనరీ ఇన్కమ్ ఇవ్వబోతున్నాము. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి, వండర్ఫుల్ ప్లాన్ అది. సో రీపర్చేస్లో కూడా మనం బైనరీ ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రీపర్చేస్లో కూడా ఒక కొత్త వ్యక్తి కనుక బిజినెస్కి వచ్చినప్పుడు ఎలా స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తారో అదే ఇన్కమ్ను మనకు రీపర్చేస్లో కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అలాంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి. ఇది జస్ట్ ఈ 1 మంత్ వరకే ఉంటుందండి. సో అందుకే మీకు దీని గురించి చెప్పడం లేదు. సో ఇక్కడ గ్లోబల్ ప్లాన్లో మనం తీసుకోవాలన్నా ఎలా అంటే ఇన్కము, సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే లెఫ్ట్ 1, రైట్ 1 మనం స్పాన్సర్ చేయాలండి. 8% ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, 16%. సో అదేవిధంగా లెవెల్ 3, లెవెల్ 4లో మనం తీసుకోవాలంటే లెఫ్ట్ టు రైట్ టు స్పాన్సర్ చేస్తే చాలు, టోటల్ 4 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా మనం 6 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే లెఫ్ట్ 3, రైట్ 3 స్పాన్సర్ చేస్తే చాలు 6 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. లెఫ్ట్ 4, రైట్ 4 స్పాన్సర్ చేస్తే మనం 8 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ 5, రైట్ 5 స్పాన్సర్ చేస్తే 10 లెవెల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ అనేది ఏం లేదండి. మీరు ఎంతమందిని స్పాన్సర్ చేస్తారో అన్ని లెవెల్ ఇన్కమ్ మీరు తీసుకోవడానికి ఎలిజిబుల్. సో ఆల్ కంప్లీట్ అయిన అనుకోండి, టోటల్ మీ సెల్ఫ్ రీపర్చేస్ తోటి అండ్ టీమ్ రీపర్చేస్ తోటి మీకు 70% రీపర్చేస్ ఇన్కమ్, మీరు రీపర్చేస్ చేసుకుంటే తిరిగి 70% రీపర్చేస్ ఇన్కమ్ మనకే ఇస్తుంది కంపెనీ. సో ఒకవేళ పవర్ ఆఫ్ యూని లెవెల్ చూడండి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు. సో మనకు 10 లెవెల్స్ అండి. టోటల్గా మనకు 10 లెవెల్స్ ఇన్కమ్ అనుకున్నాం కదా రీపర్చేస్లో. జస్ట్ 5 లెవెల్స్ కంప్లీట్ అయినా మనకు 1,35,57,800 రూపాయలండి. సో 5 లెవెల్స్ కంప్లీట్ అయితే అంటే 10 లెవెల్స్ కంప్లీట్ అయితే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. గ్లోబల్లో మన ఫెరారీ అనే పర్సన్ అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటే ఆల్రెడీ ఐకాన్ స్టార్ అయిపోయాడు. సో రీపర్చేస్ ఇన్కమే లాస్ట్ మంత్ తనకు 25 lakhs అండ్ అబోవ్ రీపర్చేస్ ఇన్కమే వచ్చిందండి. సో అలా మనం జస్ట్ 5 లెవెల్స్ కంప్లీట్ అయితే 1,35,57,800. జస్ట్ దీంట్లో 50% జరిగిన 67 లక్షలు అండ్ అబోవ్ అండి. సో జస్ట్ 10% జరిగిన 13,50,000 అబోవ్ అండి. జస్ట్ 1% రీపర్చేస్ జరిగిన 1,35,000 ఇన్సెంటివ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇలా 8 రకాల బోనస్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 6 monthsకి ఒకసారి మన కంపెనీ గ్లోబల్ ఈవెంట్ చేస్తుంది. సో ఒక ప్రోమో రిలీజ్ చేసి ఆ ప్రోమోలో ఏదైతే క్రైటీరియా చెప్తారో ఆ క్రైటీరియా క్వాలిఫై అయిన వాళ్ళని మనకు ఆ ఈవెంట్కి మనకు ఆ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అలా ఇప్పుడు మలేషియా మనకు లాస్ట్ టైం మలేషియా ప్రోమో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దుబాయ్ ప్రోమో ఉంది. అంటే అడిషనల్గా మనకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం డైనాన్స్లో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎందుకు మనం డైనాన్స్ని సెలెక్షన్ చేసుకోవాలి? డైనాన్స్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ టీం ఉందండి. మీకు స్టార్టింగ్లో మన ప్రొఫైల్లో చూసాము. కంపెనీ పెట్టిన 3 yearsలో 62 countries మనం బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ
మనకు 400 కోట్ల పే అవుట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో గ్లోబల్గా మనం చూసుకుంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మిరాకిల్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది, మనకు ఏఐ టెక్నాలజీ మనకు ఉంది. సో పర్సనల్గా మనకు మన ల్యాండింగ్ పేజ్ ఇవ్వడం జరుగుతుంది, డ్రాగన్ లెగ్ సిస్టమ్. సో ఈ డ్రాగన్ లెగ్ సిస్టంలో మనం ప్రమోషన్ చేసిన వాళ్ళని మనం ఫాలోఅప్ చేయకుండా ఏఐ ఫాలోఅప్ చేస్తుందండి. అలాంటి ఒక అద్భుతమైన డ్రాగన్ లెగ్ సిస్టమ్ సపోర్ట్ మనకు వస్తుంది. ఇన్నోవేట్ మార్కెటింగ్ ప్లాన్, సో ఎక్స్ట్రాడనరీ మిరాకిల్ ప్లాన్. ఎక్కడ మనం చాలా రకాల కంపెనీలో మనం చేసి ఉన్నాము, ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి తెలుసు ఇది. సో కండిషన్స్ టార్గెట్స్ తోటి కూడుకున్నటువంటి బిజినెస్ మనం చేశాము. యాక్చువల్లీ కండిషన్స్ టార్గెట్స్ అనేవి ఉద్యోగంలో ఉంటాయి, సో డైరెక్ట్ సెల్లింగ్లో ఉండకూడదు. అలాంటి మన ప్లాన్లో ఎక్కడ కండిషన్స్ అనేది లేదు. మీకు నచ్చిన ప్లాన్, మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడుకుంటూ మీరు బిజినెస్ చేసుకున్నటువంటి అవకాశం మీకు ఉంది. సో మోడర్న్ పేమెంట్ సిస్టమ్, మనకు గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ మనకు ఉంది. సో మీకు యూఎస్డీలో కావాలంటే యూఎస్డీలో, ఐఎన్ఎల్లో కావాలంటే ఐఎన్ఎల్లో, అలా గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ మనకు ఉంది. సో తక్కువ టైంలోనే ఎక్కువ కంట్రీలలో బిజినెస్ స్టార్ట్ చేసిన కంపెనీగా మనం గుర్తింపు ఉన్నాం. అవార్డ్స్, రివార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ కూడా మనకు ఉన్నాయి. సో అదేవిధంగా డైనామిక్స్ అకాడమీ అండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు సపోర్ట్ ఉంది. ఎవ్రీడే మనకు జూమ్ మీటింగ్ జరుగుతున్నాయి, ఫిజికల్ మీటింగ్ జరుగుతున్నాయి, సో టీమ్ మీటింగ్ జరుగుతున్నాయి, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా మనకు అద్భుతమైనటువంటి సక్సెస్ ఫార్ములా సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకున్నాము. సో ఆ సిస్టమ్ ద్వారా ఎంతోమందికి మార్నింగ్, ఈవినింగ్ డిజిటల్ మీటింగ్స్ అండ్ టీమ్ మీటింగ్స్ ఇలా జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటున్నాం. సో అదేవిధంగా వీక్లీ జూమ్ సపోర్ట్ మనకు ఉంటుంది. సో జూమ్ సపోర్ట్ వీక్లీ కాదండి, డైలీ జూమ్ సపోర్ట్ మనకు ఉండడం జరుగుతుంది. మన ఓన్ R&D, ఓన్ హెడ్ ఆఫీస్ మనకు ఉంది. సో మనకు వచ్చేసి మనం లాస్ట్ టైం మేము మలేషియాకి వెళ్ళినప్పుడు మేము లైవ్లో వెళ్ళి చూసి విజిట్ చేసి వచ్చాము. ఎప్పుడైతే మన R&D చూసామో, సో అప్పుడు డిజైన్ తీసుకొని లాంగ్ రన్ లైఫ్ లైన్గా పెట్టుకొని మనం బిజినెస్ చేస్తున్నాము. సో ఓన్ లీగల్ టీమ్ అండి, ఏ కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ కంట్రీ గైడ్లైన్స్ ప్రకారం బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీలో మనం ఉన్నాము. అండ్ ఇన్సెంట్స్ అండ్ రివార్డ్స్ అండి, సో చాలా ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్. సో అదేవిధంగా మనకు పర్సనల్గా ల్యాండింగ్ పేజ్ అన్నాం కదా. సో ఒక ల్యాండింగ్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవాలంటే వెబ్సైట్ చేసిన వాళ్ళని అడగండి, మినిమం 35,000 నుంచి 50,000 అవుతుంది వెబ్సైట్ కాస్ట్. సో ఇక్కడ మన కంపెనీ మీరు బేసిక్గా, ప్రీమియమా, ఎలైటా, ప్లాటినం ఏ ప్యాకేజ్ తోటైనా రండి, మీకు ల్యాండింగ్ పేజ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ల్యాండింగ్ పేజ్లో మీ ప్రొఫైల్ పిక్ తోటి సో మీరు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటారు. కంపెనీలో ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ సపోర్ట్ ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇంగ్రీడియంట్స్ మనము దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, సో అదేవిధంగా ప్రోడక్ట్ ఎలా వాడాలి, ప్రోడక్ట్ ఎలా కన్జ్యూమ్ చేయాలి, సో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటంటే ఎవరికైనా తెలుగు లేదంటే హిందీ, ఇంగ్లీష్ రావచ్చు. సో ఎక్కువ భాషల్లోకి రావాలంటే ఎవరికైనా అప్పుడు ఏమవుతుంది, సో మనం ప్రమోషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంటుంది. కానీ ఇక్కడ మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మనకు డైనామిక్స్ ల్యాండింగ్ పేజ్ ఇచ్చారు. 135 లాంగ్వేజ్లో మీ ప్రొఫైల్ పిక్ తోటి మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. తెలుగు అంటే తెలుగులో కావాలా, హిందీలో కావాలా, ఇంగ్లీషా, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు అండి మీ ల్యాండింగ్ పేజ్లో. సో మీరు ఫాలోఅప్ చేయకుండా కంపెనీ మనకు ఏ ఫాలోఅప్ చేస్తుంది. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు ఇక్కడ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అండి. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఎవరైతే ప్రోడక్ట్ పరంగా తీసుకుంటారో, కస్టమర్గా వచ్చారో ప్రోడక్ట్ వాడండి, మీకు ప్రోడక్టే మన బిజినెస్ తీసుకొస్తుంది. సో ఎవరైతే ఈ బిజినెస్ని తీసుకుంటారో మీరు బిజినెస్ని ప్రమోషన్ చేసుకోండి. సో డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అండి. సో యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద బెనిఫిట్. మీకు వచ్చిన ప్రోడక్ట్ని మీరు బెనిఫిట్ చేయండి, మీరు ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓటు మన లీడర్ శివ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లింగన్న గారు, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో ఈరోజు ఎవరైతే న్యూ మెంబర్స్ వచ్చారో మీకు క్లియర్గా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందింది. సో ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడిగి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ బిఫోర్ దాట్ రీసెంట్గా మనం లాంచింగ్ జరిగింది అని చెప్పాం కదా, ఆ లాంచింగ్ సంబంధించిన వీడియో ఒకటి నేను మీకు ప్లే చేస్తాను. మీకు ఒక ఐడియా ఉంటుంది ఎంత గ్రాండ్గా మనం లాంచ్ చేసాము అనేది.
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఓకే అండి. అందరికి ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి క్లియర్‌గా తెలుసుకోండి. అండ్ మన టీమ్ ఎస్ఎఫ్ఎస్. సో మీరు ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ జూమ్ సెషన్స్ ఉంటాయి. చక్కగా మీరు ప్రతిరోజు టీమ్ ఎస్ఎఫ్ఎస్ జూమ్ సెషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి? ప్రొడక్ట్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? వాటి డెప్త్ ఏంటి? సో సో ఈ బిజినెస్ మోడల్ ఏంటి? ఇందులో మనం టీమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? ద వే ఆఫ్ టీమ్ బిల్డింగ్ ఇలాంటి చాలా విషయాలు మీరు మా టీమ్ నుంచి నేర్చుకుంటారు. అండ్ ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకొని ఎంటర్ అయితే సో ఇందులో మీరు సక్సెస్ అయ్యే వరకు మాది రెస్పాన్సిబిలిటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్.